నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు న్యూస్ ఎజెండా. నేను ఆశ. రాయలసీమలో టీడీపీ బీజేపీ నేతల మధ్య ఫ్లై యాష్ యుద్ధం నడుస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య ఇది కోల్డ్ వార్కు దారితీస్తోంది. కడపలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ అంటే ఆర్టీపీపీ నుంచి వచ్చే ఫ్లై యాష్ తరలింపు విషయంలో ఈ గొడవ రేగడం, అది అగ్గిబుగ్గిగా మారడం, ఇద్దరు నేతలు పరస్పరం దోషంలోకి దిగడం, సవాళ్లు విసురుకోవడంతో పెను దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ జగడంపై ఏపీ సీఎం చంద్రబాబు కూడా సీరియస్ అయ్యారు. ఇద్దరు నేతలని కూడా అమరావతికి రావాలని చెప్పడంతో ఏం జరుగుతుంది అనేది ఉత్కంఠగా మారింది. ఎందుకంటే మనం ఆంధ్రాలో టీడీపీ కూటమి అంటే కూటమి బీజేపీ ఎన్డీఏ కూటమి ఏదైతే కొలువు తీరిన తర్వాత గత ప్రభుత్వానికి మనకి తేడా ఉండాలి, ఎవరు ఇటువంటి విషయాల్లో తలదూర్చొద్దు, ఆక్రమణలకు కానీ అక్రమాలకు కానీ ఎవరు కూడా పాల్పడద్దు అని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి అంటే పగ్గాలు చేజెక్కించుకున్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉంటున్నాం. కానీ ఇప్పుడు కూటమి నాయకులు ఇద్దరి మధ్య నడుస్తున్నటువంటి వార్, ఒకరు బీజేపీ ఎమ్మెల్యే, మరొకరు టీడీపీ ఎక్స్ ఎమ్మెల్యే. ఎందుకు ఈ విధంగా అంటే ఉచితంగా వస్తున్నటువంటి బూడిద నుంచి ఇంత స్థాయిలో వార్ జరగడానికి కారణాలు ఏంటి మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు దుద్దుకుంట వెంకటేశ్వర రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి, అదేవిధంగా మధుబాబు గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, కృష్ణాంజనేయులు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. వెరీ గుడ్ మార్నింగ్ అంటే వెల్కమ్ టు ద షో అందరికి కూడా. ముందుగా వెంకటేశ్వర రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెంకటేశ్వర రెడ్డి గారు, ఏం జరుగుతోంది ఏంటి? కూటమిలో అలజడులు వస్తాయి, ఇది ఎంతకాలం ఉంటుంది అని చెప్పి పదే పదే వైసీపీ నాయకులు చెప్తున్నా పెద్ద పడుచుకోలేదు, ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంటుందని. కానీ మొదలయ్యాయేమో అనిపిస్తోంది. ఆశయ గారు, మీకు అదేవిధంగా చర్చలో పాల్గొన్నటువంటి పెద్దలకు వీక్షకులకు నమస్కారం. మీరు ఒక మంచి చర్చ పెట్టారు. ఎందుకంటే ఒక భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఒకవైపు, తర్వాత జగన్. మొదట ఈ ప్రాంత నేపథ్యం మనం అర్థం చేస్తాం. రాయలసీమలో ఇప్పుడు జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీ, తాడిపత్రి రెండు పక్క పక్కనే ఉంటాయి. తాడిపత్రి జేసీ దివాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉంటారు. జమ్మలమడుగు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మనకు ఎమ్మెల్యేగా ఉంటారు, ఆదినారాయణ రెడ్డి గారు పెద్ద. అయితే ఏదైతే జమ్మలమడుగు ప్రాంతంలో ఇప్పుడు మీరు చర్చకి పెట్టారో ఆర్టీపీపీ రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ ఏదైతే ఉందో, అక్కడ ఈ బొగ్గు ద్వారా థర్మల్ ద్వారా ఉత్పత్తి అయ్యే ఫ్లై యాష్ కి సంబంధించిన విషయం. ఇది చాలా చిన్న విషయం, మైన్యూట్ విషయం. ఎందుకో మీడియా కానీ మిగతా అపన్నెంట్ పత్రికలు కానీ కొంత వీటిని రాస్తున్నాయి. వీళ్ళ వరకు అంతా జరిగేదే, ఎందుకంటే అది నా స్వస్థలం కూడా. మీరు ఈరోజు ఆర్టీపీపీని గమనిస్తే రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ లో ఆ ప్రాంతంలో వృధాగా పోతున్నటువంటి ఫ్లై యాష్ ను వారు ఒక టన్నుకు 550 రూపాయలు చొప్పున అమ్మటానికి వారు ఎవరైతే యాజమాన్యం ఉందో వారు అంగీకరిస్తారు. దాన్ని సిమెంట్ కంపెనీలలో వాడతారు. ఇది టన్ను కిందని తీసుకొని వచ్చడానికి తెలుస్తుంది. తర్వాత ఇద్దరు కూడా ప్రజాదరణ, ఇండివిజువల్ గా ప్రజాదరణ ఉన్న నాయకులు, ఎవరు ఆదినారాయణ రెడ్డి గారు అయితేనేమి, తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అయితే, వాళ్ళ ఆశయం ఏంటంటే, ఇది వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, ఇది వరకు ఉన్నటువంటి కాంట్రాక్టర్లందరినీ తరిమివేసి వైసీపీ వాళ్ళను లారీలను బాడుగలకు ఉంచుకున్నారు. మనకి ఈ విషయాన్ని గమనించాలి ఆశ గారు, ఉంచుకున్నారు. అయితే ఇద్దరు కూడా ఎందుకంటే ప్రజాదరణ ఉన్న నాయకులు, వారికి వర్గం ఉంది, తర్వాత వారి కార్యకర్తలను కాపాడుకోవాలో, వారు ఆర్థికంగా ఏదైతే వీళ్ళ ఇది వరకు ఉన్నటువంటి కాంట్రాక్టులు పోయాయో వారి గురించి వాళ్ళ తపనంతా, అంతకు మించి ఇంకా అక్కడ వేరే ఏమీ లేదు. తర్వాత ఏదైతే లారీలు బాడెక్కి వస్తున్నాయో వాటిని తమ కార్యకర్తలకు కొత్త ప్రాంతం వాళ్ళు రాకోకుండా తమ కార్యకర్తలకే ఇది వరకు ఉన్న వాళ్ళే రిస్టోర్ చేయాలని వారు అడగడం జరిగింది. దాన్ని కూడా కంపెనీ వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినారని మీరు చెప్తా ఉన్నారు. తర్వాత ఇందులో ఇష్యూ ఏం లేదు, ఏ విషయం లేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా నిత్యం ప్రజల్లో ఉండేవారు, ఆదినారాయణ రెడ్డి గారు కూడా నిత్యం ప్రజల్లో ఉన్నారు. కాబట్టి వారు కొన్ని డెకేట్ల నుంచి గెలుస్తా ఉన్నారు ఆ రెండు కాన్స్టిట్యున్సీలో. కాబట్టి దీన్ని ప్రతిపక్షాలు భూతత్వంలో చూపిస్తున్న ఇదంతా కూడా కారణం ఏంది? గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో చిన్న కాంట్రాక్ట్, సోలార్ లో ఉద్యోగాలు అయితేనేమి, ఆర్టీపీపీలో ఉద్యోగాలు అయితేనేమి, ఇండియా సిమెంట్ లో ఉద్యోగాలు అయితేనేమి, గేట్ కీపర్ దగ్గర నుంచి, ఆశా గారు గేట్ కీపర్ దగ్గర నుంచి మా దగ్గర విండ్ మిల్స్ ఉంటాయి. విండ్ మిల్లులో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డును కూడా తీసేసి తొలగించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో సుధీర్ రెడ్డి గారు ఉన్నప్పుడు. ఇప్పుడు ఏంది,
తమ వరకు ఏదైతే కార్యకర్తలు ఏదైతే తమ నోటి కాడి తీసేశారని బాధపడుతున్నారో వాళ్ళ గురించి ఆదినారాయణ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతున్నారు. మా కార్యకర్తలు ఏదో ఉన్నారు, వారు ఉపాధి చూసుకుంటుంటే ఇది వరకు ఉన్న వాళ్ళే కొనసాగిస్తున్నారు అన్న విధానంతో మాట్లాడుతున్నారు తప్ప వేరే కాదు. కాబట్టి దీన్ని కొన్ని మీడియా పత్రికలు కానీ మిగతా కానీ నష్టం వచ్చే విధంగా చిత్రీకరణ చేసి చూపిస్తున్నారు. ఏదో తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి మధ్య గ్యాప్ వచ్చే విధంగా అలాంటిది ఏమీ లేదు. ఆదినారాయణ రెడ్డి గారు కూడా వారు బాగా అవగాహన ఉన్న వ్యక్తి. అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూడా అవగాహన ఉన్న వ్యక్తి. కాబట్టి ఇవి ఏ మాత్రం కూడా నష్టదాయకంగా గానీ ఏ విధంగా గానీ ప్రభావం చూపవు. వాళ్ళు కంటున్న కళలు నష్టదాయకం కాదు, ఏ మాత్రం నష్టం వాటిల్లే విధంగా ఉండదు. బీటల వాయిదా అంటున్నారు. ఇది కేవలం కొంతమంది చూపిస్తున్నటువంటి ప్రయత్నం, అంతేగాని మా కూటమి నాయకులకి అక్కడ ఫ్లయాష్ ఒక నిమిషం సార్ ఫ్లయాష్ విషయంలో ఎటువంటి ఇది జరగడం లేదు. గత ప్రభుత్వంలో ఏదైతే కాంట్రాక్ట్స్ ఉన్నారో వారి గురించి ఇది జరుగుతుంది అంటున్నారు. ఒకవేళ ఈ స్థాయిలో అక్కడ ఏమీ లేకపోతే కనుక స్వయాన సీఎం ఎందుకు పిలిపించారు? అది కూడా ఒక క్లారిటీ ఇవ్వండి. పిలిచారా, పిలవలేదా? చెప్తాను, అది కూడా ఖచ్చితంగా చెప్తాను. చూడండి ఆశ గారు, మీరు చెప్తున్న ఒక చిన్న కరెక్షన్. ఇది వరకు ఎవరైతే కార్యకర్తలుగా ఉన్నారో ఆ ప్రాంతంలో ఉపాధి చేసుకుంటూ లారీని నడుపుకుంటూ జీవనం గడిపిస్తున్నారో వారిని రిస్టోర్ చేయాలన్నదే కూడా ఇద్దరు నాయకుల వాదన. మరి సీఎం గారు ఎందుకు గెలిపించారంటే సమాజంలో ఏదైనా జరుగుతున్న విషయాల్లో మాకు కుటుంబ పెద్ద చంద్రబాబు నాయుడు గారు, మాకు ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ అభ్యర్థి, ఏదొచ్చి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు, ప్రజల్లో వేరే విధంగా రాకూడదని ఇద్దరిని కూడా పిలిపించి మాట్లాడి ఉంటారు. వస్తున్నటువంటి మాట ఏమో ఫ్లాష్ అమ్ముకోవడంలో పోటీ పడుతున్నారని, మీరు చెప్తున్నది ఏంటంటే స్థానికంగా ఉన్న వారిని ఇద్దరు, ఇప్పుడు మీది నాది ఒకే అభిప్రాయం అయితే ఇంక డిస్కషన్ ఎందుకండి? మీది ఒక అభిప్రాయం, వైఎస్ఆర్సీపీది ఒక అభిప్రాయం ఉన్నప్పుడే కదా డిబేట్ అనేది జరుగుతుంది. ఇద్దరిది ఒకే అభిప్రాయం ఉంటే ప్రాబ్లమే లేదు కదా. ఎస్, మాట్లాడదాం. ఆశ గారు మీకు ఇంకొక విషయం చెప్పేసి ఒక 30 seconds వదిలేసాం. ఇప్పుడు మీరు ఫ్లైయాష్ అమ్మటం లేదు, మీకు పెన్నా సిమెంట్ గానీ ఎల్ఎన్టీ సిమెంట్ గానీ ఇప్పుడు ఆదాని వారికి ఉన్నారు ఎవరు పెన్నా సిమెంట్, తర్వాత అక్కడ నుంచి తెచ్చేది దాంట్లో వాడుతారు. రవాణా కోసం విషయమే ఇది, కేవలం లేబర్ కు సంబంధించి ఇది వరకు ఉపాధి కోసం విషయమే, అమ్ముకోవడంలో విషయం కాదు. అది ఫ్లైయాష్ అనేది వేరే చోట ఇప్పుడు మీకు విజయవాడ VTPS లో కూడా దొరుకుతుంది, కావాలంటే తెచ్చుకోవచ్చు, రైల్లో ఏం తెచ్చుకోవచ్చు, ఏ విధంగానే తెచ్చుకోవచ్చు. కాబట్టి ఆ సమస్య లేదు. అమ్ముకోవడానికి వ్యాపారం గురించి కాదు ఇక్కడ, డబ్బుల గురించి కానే కాదు. కార్యకర్తలకి ఇది వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతకు ముందు మా వాళ్ళని తీసేసింది, వాళ్ళనే పెట్టుకోవాలి, వాళ్ళనే ఉపాధి కలగాలన్న విషయమే. స్థానికంగా మా వాళ్ళు ఉండాలన్నదే అంతే తప్ప అంతకు వేరే స్థానికంగా ఉండాలనుకుంటే ఇద్దరు ఒకే కూటమి కదా. ఇప్పుడు మీరైనా నన్నే చూపిస్తారు, శ్రీనివాస్ చౌదరి గారు నన్నే చూపిస్తారు, ఇబ్బంది ఏముంది? ఇద్దరు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళమే కదా, స్థానికంగా ఉన్న వాళ్ళమే, మీకు అనుకూలంగా ఉండేవాళ్ళు అనుకున్నప్పుడు ఇబ్బందే ఉండదు కదా. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఎజెండా. శ్రీనివాస్ చౌదరి గారు, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మా, చెప్పండి మా. ఏం సార్, ఆయనేమో వెంకటేశ్వర రెడ్డి గారేమో అసలు మా మధ్య ఎటువంటిది లేదు, కేవలం ఆ తరలింపు విషయంలో అది కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న వారికి ఉండాలి, అది కూడా గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కాకుండా మా వాళ్ళు ఉండాలనే దాంట్లో నడుస్తుందండి, పెద్ద ఇష్యూ ఏమీ లేదు దాంట్లో అనేది వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటి? అసలు తరలింపు విషయంలోనే నడుస్తోంది, అది ఏ స్థాయికి వెళ్ళిందో మనం చూస్తున్నాం. లారీలు అడ్డుకోవడం వరకు కూడా వెళ్ళినటువంటి సిచ్యువేషన్, సీఎం కూడా స్వయానా పిలిచినటువంటి సిచ్యువేషన్. ఒకవేళ తప్పైతే కరెక్ట్ చేయండి, ఏం జరిగిందనేది కూడా వాస్తవాలని మన వీక్షకుల ముందు పెట్టండి. తప్పకుండా ఆశా గారు, మొదట మీకు అలాగే న్యూస్ ప్రేక్షకులకి బీజేపీ నేత వెంకటేశ్వర గారికి నా నమస్కారాలు, శుభోదయం. ఈరోజు కడప థర్మల్ పవర్ ప్లాంట్ లో యాష్ తరలింపుల విషయంలో జేసీ గారు కావచ్చు, ఆదినారాయణ గారెడ్డి కావచ్చు, ఇష్యూ వ్యాపార సంబంధమైన వ్యవహారం. ఇది ప్రజలకి లేదో ఇంకో రకంగా ఇబ్బంది కలిగించే విషయాలు కూడా కాదు, దౌర్జన్యాల గొడవలు కాదు. జనరల్ గా రాయలసీమలో ఏంటంటే ఏ చిన్న విషయమైనా ఒక ఫ్యాక్సిజం కల్చర్ చూపించేస్తారు. అది అక్కడ కనబడుతుంది. ఆదినారాయణ రెడ్డి కావచ్చు, జస్టి దివాకర్ రెడ్డి గారు ఇద్దరు నాయకులే, వాళ్ళు ఎన్డీఏ నాయకులు, ఒకరు బీజేపీలో ఉన్నారు, ఒకరు టీడీపీలో ఉన్నారు. అయితే ఇక్కడ ఏదైతే థర్మల్ ప్లాంట్ నుంచి కాంట్రాక్ట్ పొందిన వ్యక్తి గతంలో ఉన్న కాంట్రాక్టర్ నుంచి 80 లక్షల రూపాయలు బకాయి ఉన్నాడు. ఈ బకాయి చెల్లించకుండా ఇంకొక వ్యక్తికి దీన్ని అప్పచెప్పడం అనేది, ప్లస్ లారీల్లో పనిచేసే లేబర్ ప్లస్ డ్రైవర్స్ తో కలిపి లోకల్ గా ఉండాలని ఈ వివాదం అనేది కొంచెం చిలికి గాలివానే. దీన్ని కాంట్రాక్ట్ పరంగా వ్యాపార పరంగానే చూడాలి. ఇది టీ కప్లో తుఫానే మాకు. ఎందుకంటే ఇద్దరు నాయకులు చెప్తే వినేవాళ్లే, బాబు గారు పిలిపించింది కూడా అందుకే. కాకపోతే ఏంటంటే కొంత లోకల్ గా ఉన్న కార్యకర్తలు నాయకులు మా ఉద్యోగాలు పోయినాయి కదా, గత ప్రభుత్వంలో వేరే వాళ్ళని పెట్టుకున్నారు కదా, ఇప్పుడు మమ్మల్ని రీప్లేస్మెంట్ చేయండి అనే విధంగా వాదన కూడా జరుగుతుంది.
దీనిపైన ప్రజారంజకమైన ప్రజా సంబంధమైన వ్యవహారాలు చెడగొట్టే విధంగా పార్టీ నాయకులు ఎవరు బిహేవ్ చేయట్లా. ఎందుకంటే ఇది ప్రజలకి పార్టీకి మధ్యలో గొడవ కాదు. ఒక వ్యాపార సంస్థ ఎన్టీపీ వాళ్ళ దగ్గర కాంట్రాక్ట్ తీసుకున్నారు. దాన్ని గత కాంట్రాక్టర్కి 80 లక్షలు బకాయి ఉన్నారు. అది ఇవ్వకనే, ఆ డబ్బులు పూర్తిగా ఇవ్వకనే ఈయనకి ఇవ్వడం అనేది వాళ్ళ మధ్య వస్తున్నటువంటి సమస్య. దీన్ని తెంచకుండా మాకు లోడింగ్ అన్లోడింగ్ ఎట్లా ఇస్తారండి, మాకు మొత్తం మీరు గతంలో ఏవైతే చేశారో ఆ డబ్బులు చెల్లించేసేయండి, ఆ తర్వాత మీ ఇష్టం, మీరు కాంట్రాక్ట్ వేరే ఒకరు ఇచ్చుకుంటారా లేదంటే వేరే వ్యక్తులు పెట్టుకుంటారా మీ ఇష్టం అని చెప్పి అది నడుస్తోంది. సో దీంట్లో ప్రాబ్లమేటిక్ గా ఉండే ఇద్దరు నాయకులు ఏమి సమస్యాత్మకంగా కాలేదు. రెండు, కడపలో వాతావరణం ఎలా ఉంటుందంటే థర్మల్ పవర్ స్టేషన్ లో యాష్ అనేది దాని కింద సబ్ కాంట్రాక్ట్ చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది. ఎందుకంటే లారీలు తరలించేవాడు కాకుండా, లేబరే కాకుండా దాన్ని వేరే ఇటుకలకి అలాగే కొన్ని కంపెనీలకి వాడతారు. వాళ్ళు కూడా దాంట్లో చిన్న చిన్న కాంట్రాక్టర్గా ఉంటారు. సో వాళ్ళ ఉపాధినంతా డిక్టేట్ చేస్తూ ఒకరే తీసుకెళ్లిపోవడం అనేది కొంచెం వాళ్ళకి బాధ కలిగించింది. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, చాలా నష్టపోయాం ఇప్పటికే మేము, మాకు కూడా ఉపాధి అవకాశాలు ఉంటే బాగుంటుందని చెప్పి ఇద్దరు నాయకులతో వాళ్ళ స్థానిక కార్యకర్తలు చర్చించడం, దాన్ని కాస్త కాంట్రాక్ట్ ఏం చేశారంటే దీని అవకాశంగా తీసుకుని 80 లక్షలు లేకుండా వచ్చేమో లేదా వాయిదా తీసుకోవచ్చేమో అని ఇంకోరికి అప్పచెప్పడం. దాంతో సమస్య మొదలైందమ్మా. ఇదేం పెద్ద ఇష్యూ కాదు, కాకపోతే వాద ప్రతివాదనలు, మాట్లాడాలు, డిస్కస్ చేయడాలు కొంత ఈ ప్రాంతంలో కొంచెం ఘాటుగానే ఉంటాయి. మళ్ళీగా మెత్తగా చెప్పి అలవాట్లేదు కాబట్టి ఇదేదో పెద్ద ఇష్యూ అయిపోయిందని చెప్పి పత్రికల్లో టీవీల్లో రావటం, దాన్ని బాబు గారు చూసి ఏదైనా సమస్యాత్మకంగా ఉందని చెప్పి వెంటనే పిలిపించుకోవడం, అంటే ప్రభుత్వ పెద్దగా ఆయన చేయాల్సిన బాధ్యత ఆయన చేస్తున్నారు. కాబట్టి మాకు పార్టీ కార్యకర్తలకి కింది స్థాయి ప్రజలకు సమస్య కాదమ్మా. ఇది ఇంటర్నల్ ఇష్యూ. ఇద్దరు ఎన్డీఏ కుటుంబ నాయకులు కాబట్టి అది టీ కప్లు తుఫాన్ లాగా ఈజీగా సమస్య పోతుంది. దాని మీద మేము ఎక్కువ సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇది ప్రజలకు ఏమైనా హాని కలిగిస్తుందా, ప్రజలు ఏమైనా ఇబ్బంది పెడుతున్నావా, ప్రజలు ఏమైనా దీంట్లో భారంగా మోపిస్తామని చెప్పి అక్కడ చూసుకున్నప్పుడు అది కరెక్ట్ కాదు. కాబట్టి అది లేదు. కాబట్టి అట్లా చూసినా కరెక్ట్ కావడానికి నిన్న ఏదైతే ఆర్టీపీకి వెళ్తామని చెప్పేసి జేసీ చెప్పిన తర్వాత పోలీసులు అక్కడ ఒక్కసారిగా మోహరించడం, ఏం జరుగుతుందా అని చెప్పి అనుకోవడం, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందేమో అని చెప్పి భావించడం, ఇవన్నీ ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలు కాదంటారా? అది ఉంటాయమ్మా ఖచ్చితంగా. ఎందుకంటే ఈ లాయల్సీమ్ అంటేనే మీకు తెలుసు ఫ్యాక్షనిజం అనేది. ఇక్కడ ఏంటంటే ఒక నాయకుడు పదాన్ని ముందుకంటే ఆగమేఘలుగా కారులో బస్సులు వేసుకొని బయలుదేరుతారు. సో లా అండ్ ఆర్డర్ సమస్య రాకూడదు కాబట్టి పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఇప్పుడు ఆదినారాయణ కావచ్చు, జేసీ గారు వాళ్ళే చిన్న నాయకులే కాబట్టి పెద్ద నాయకులే కాబట్టి ఇక్కడ ఏంటంటే సమస్యను కూర్చొని మాట్లాడుతూ ఉంటే సరిపోయింది. దాన్ని కార్యకర్తలు చిలికి గాలి అని చేయటం, ఈ లేబర్ పోతుంది, మాకు ఉద్యోగోపాధి పోతుందని చెప్పి కొంతమంది ఓ రకంగా రెచ్చగొట్టడం, గతంలో మనం నష్టపోయాం, దాంట్లో ఈ కాంట్రాక్ట్ 80 లక్షలు ఎగ్గొట్టేస్తాడు, మనతో ఆల్రెడీ అమౌంట్ ఇవ్వాలి కదా, ఇతను ఇంకోరు కప్ప చెప్పాడు లోడింగ్ అన్లోడింగ్ 4 లారీలు పంపిస్తాం, యాష్ తీసుకొచ్చుకుందాం అని చెప్పి చెప్పడంతో అది కొంచెం భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా ఉంది. దాన్ని ఇమీడియట్లీగా మేము గత ప్రభుత్వాల్లో దాచుకున్న పరిస్థితులు మాకు లేదు. ఏ చిన్న విషయం జరిగినా మా నాయకులు ఊరికే ఉండరు. కాబట్టి పిలిపించారు, మాట్లాడారు, వెంటనే సమస్య కూడా పరిష్కరించమని చెప్పారు. దాంట్లో ఇన్వాల్వ్ అయిన మా విద్యుత్ శాఖ మంత్రి కూడా ఆల్రెడీ అక్కడున్న ఫ్యాక్టరీ పనికి సంబంధించిన అంశాలు, ఆర్టీపీపీ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, ఎవరు యాక్షన్ ముందు ఎత్తేవాళ్ళు, ఏ రేటు ప్రకారం ఎత్తేవాళ్ళు, రోజుకి ఎన్ని లోడ్లు పోయి ఆయన రవి గారు కూడా, గొట్టిపాటి రవి గారు కూడా విద్యుత్ శాఖ మంత్రి కూడా సమీక్షిస్తున్నారు. సో ముగ్గురు కూర్చొని నాకు తెలిసి ఈ రోజుతో ఇష్యూ సాల్వ్ అయిపోతుంది. అది పెద్ద ఇష్యూ కాదు. కాకపోతే రాయలసీమలో ఉన్న గొప్పతనం ఏంటంటే చెబితే వింటారు, రెచ్చగొడితే రెచ్చిపోతారు. ఈ రెండు మాకు ప్రమాదమే. చెబితే వింటారు, గౌరవిస్తే, లేదు నువ్వెంతంటే రెచ్చిపోతారు. కాబట్టి ఆ మెంటాలిటీ ఉన్న ఈ కింది స్థాయి కార్యకర్తలు ఏంటంటే అమెతుమే తెలుసుకుందాం అనే విధంగా ముందుకెళ్లారు. అది కాస్త పార్టీకి బాధ కలిగించింది. కాబట్టి ఒక ఇద్దరు మాకు కావాల్సిన నాయకులే కాబట్టి సమస్యని సున్నితంగా పరిష్కరిస్తున్నారు. అందరికీ కారణం గత ప్రభుత్వంలో ఏదైతే ఉంచిపోయినటువంటి అప్పులు, బకాయిలు, ఇవన్నీ కారణం అంటారు. అవునమ్మా. 80 లక్షలు మీరైనా నేనైనా ఒక వ్యాపారస్తుడు కాంట్రాక్ట్ ఎత్తుకున్న తర్వాత 80 lakhs ఇవ్వకపోతే ఆయన కింది స్థాయిలో లేబర్ ఇవ్వాలి, లేబర్ ఇవ్వకపోతే వాళ్ళు పోరు, ప్లస్ ఇంకో కాంట్రాక్ట్ అలగేట్ చేస్తారు, మీరు ఉన్నప్పుడు తీసేసి ఇంకో నెల పెడతారు. కాబట్టి ఇది ఇంటర్నల్ గా వచ్చిన ఇష్యూ. కాస్త ఏమైందంటే మీరు అన్నట్టు మా పార్టీ కార్యకర్తలు కూడా సహాయం చేయండి, మేము ఉంటాం కదా, గతను కోల్పోయాం కదా, ఈ రెండు కలిసి వచ్చాయి. కాబట్టి ఇద్దరు పెద్ద నాయకులే, ఇబ్బంది కలిగించే అంశాలు కాదు. కాబట్టి తొందరలోనే ఈ రోజులో నాకు తెలిసి ఈ రోజుకి కంప్లీట్ చేస్తారు. మాకు అటువంటి సమస్యలు ఏమి లేవు. మీరు చాలా క్లియర్ గా ఎన్డీఏ కూటమి పగడ్బందీగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాం. అది ప్రభుత్వ సంస్థ రాయలసీమ సో నో ఎంట్రీ అనేది అయితే ఏమీ లేదు. ఆ నాయకులకు గానీ ఈ నాయకులు గానీ నో ఎంట్రీలు గానీ పోలీసులు ఇది గానీ ఏమి ఉండదంటారు ఇకపై ఈ రోజు నుంచి. వ్యాపారపరమైన చిన్న డిస్టర్బెన్స్, ఆ వ్యాపారాన్ని క్లియర్ చేయడానికి పెద్దలు ఎంటర్ అయ్యారు, క్లియర్ చేసేస్తారు. అది పెద్ద ఇష్యూ కాదు. మధుబాబు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మధుబాబు గారు, మీరేమంటారు? జమ్మలమడుగులో ఇష్యూ, ఈ ఫ్లై యాష్ సంబంధించి తరలింపు విషయంలో ఇద్దరు కూటమి నాయకులే, ఒకరు మాజీ ఎమ్మెల్యే, ఒకరు ప్రస్తుత ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి, ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి వారు ఈ రోజు మన డిబేట్లో ఉన్నటువంటి కూటమి నాయకులు ఇద్దరు, టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు, చెప్తున్నది ఏంటంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో
కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించకుండా వదిలేయడం, ఇప్పుడు వీరొచ్చి మా స్థానికంగా ఉన్న వారిని పెట్టుకోవాలి కదా, మాకు సానుకూలంగా ఉన్న వారిని పెట్టుకోవాలి కదా అని చెప్పి వారిని అడగడం, ఇది కాస్త చిలికి ఈ స్థాయికి వచ్చింది తప్ప పెద్ద ఇబ్బంది ఏం లేదు అంటున్నారు. మెయిన్ రీజన్ అయితే గత ప్రభుత్వంలో మీరు ఏదైతే ఉంచినటువంటి బకాయిలు అనేది చూపిస్తూ ఉన్నారు. గుడ్ మార్నింగ్ ఆశా గారు, అలాగే మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఏంటంటే గతంలో ప్రభుత్వం ఇవ్వలేదు అన్నది ప్రతిసారి కూడా ఒక సాకు చూపించడం జరుగుతుంది. కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వలేదు అన్నది, అది ఎంతవరకు వాస్తవం అన్నది క్లియర్గా రాలేదు ఒకటి. రెండోది ఏంటంటే రాజకీయ పరంగా అంటే బిజినెస్ పరంగా వచ్చినప్పటికీ వెనకన బ్యాక్గ్రౌండ్ అన్ని పార్టీల నాయకులు కూడా వ్యాపారానికి సంబంధించి చాలామంది అందులో పెట్టుబడులు పెడతా ఉంటారు. ఎందుకంటే దాంట్లో తెలుగుదేశం వాళ్ళు ఉంటారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఉంటారు, జనసేన పార్టీ నాయకులు ఉంటారు. ఈ పార్టీ నాయకులందరూ వ్యాపారం విషయంకి వచ్చేటప్పటికి కాంట్రాక్టింగ్ తీసుకునేటప్పుడు వీళ్ళందరూ కలిసి చేస్తారు. ఇది పెద్ద ఇష్యూ కాదు అని చెప్పడం అది మామూలుగా చెప్తున్నారు. కానీ గత ప్రభుత్వం ఎంతవరకు మొత్తం అన్ని కూడా క్లియర్ చేయడం జరిగింది, ఏమైనా ఉంటే అది దాని మీద వీళ్ళు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఒక వివాదం వచ్చినప్పుడు ప్రజలకి ఖచ్చితంగా ఇబ్బంది జరుగుతుంది అనేసి నేనైతే చెప్తున్నాను. ఎందుకంటే అది దాంట్లో ఎంతోమంది వేలాది మంది పనిచేస్తూ ఉంటారు. ఆ పని చేసినప్పుడు వాళ్ళకి ఇబ్బంది జరుగుతూ ఉందని చెప్పేసి నేనైతే తెలియజేస్తున్నాను మేడం. ఓకే, కృష్ణాంజలి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. కృష్ణాంజలి గారు చాలా క్లియర్ కట్గా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఏం జరిగింది, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, దీనివల్ల ఎటువంటి నష్టం జరగబోతోంది, అది కేవలం వ్యాపారాలు వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగతాలు, దీనివల్ల ప్రజలకేం నష్టం జరిగేది ఏముండదు, ఇదేదని చెప్తూ ఉన్నారు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా గత ప్రభుత్వం ఆ కాంట్రాక్టర్లను తీసుకోవడం, వారికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడం, అది మళ్ళీ ఇప్పుడున్నటువంటి కూటమి నాయకుల మీద పడ్డం అనేది ఒకటి. కానీ బయటకు వస్తున్నటువంటి మాట ఏంటంటే రోజుకి ఇన్ని లక్షల ఆదాయం వరకు వస్తుంది, ఇన్ని టన్నులు తీసుకెళ్తున్నారు, వచ్చేది ఫ్రీ యాష్ కాబట్టి దాన్ని లాభదాయకంగా మార్చుకుని ఒక వ్యాపారంగా తీసుకెళ్తున్నారు. సో దానిలో ఒకరి ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అనేది ఈ స్థాయి వరకు తీసుకురావడం గల కారణం అంటున్నారు. మీరేం చెప్తారు సార్? ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి ఇద్దరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. రెండు వేరు వేరు పార్టీలకు సంబంధించిన వాళ్ళు. వీళ్ళిద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారు అని అంటే ఇద్దరు తమ లాభం కోసం తమకే ఆధిపత్యం ఉండాలి అనేటువంటి దానికి. జేసీ ప్రభాకర్ రెడ్డి మాదే ప్రభుత్వం కాబట్టి తెలుగుదేశం మేము కదా ప్రభుత్వాన్ని నడిపేది. ఆదినారాయణ రెడ్డి నా నియోజకవర్గం కదా, నా సంగతి ఏంటి అని ఇద్దరు కలిసి కొట్లాడుకునేటప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు రండి మాట్లాడదాము, మీ ఇద్దరిని మాట్లాడి ఎన్ని పార్టీకి నష్టం ఎంత కొట్లాడుకోవడం లేకపోతే ప్రభుత్వానికి నష్టం అనేది పిలుస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి ఏం చేయాలి, పిలిచి వాళ్ళని మాట్లాడి సర్ది చెప్పి వాటాలను సరి చేసి పంపిస్తారు. జరిగేది కొట్లాడుకోవద్దు, కొట్లాడుకుంటే నష్టమని. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా, తెలుగుదేశం ప్రభుత్వం అయినా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయినా, ఇంకొక ప్రభుత్వం అయినా సరే ఈ విధంగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో రాజకీయ నాయకులు తమ సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకొని తమ ఇష్టారాజ్యంగా తమ వ్యాపారాలు చేసుకోవడానికి ఏమన్నా ప్రజలు మీకు ఏమన్నా లైసెన్సులు ఇస్తున్నారా? ఏ పార్టీ అయినా కావచ్చండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఆ బోడిదం దవ్వుకొని పోయారు, వాళ్ళు సంపాదించుకున్నారు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది కదా, మేము తెలుగుదేశం వాళ్ళు మేము దవ్వుకోవాలని, బీజేపీ వాళ్ళు మాకెందుకు రాకూడదు, మా వాటా సంగతి ఏంటండి? అసలు ఆ బోడిదేమన్నా వాళ్ళిద్దరు అధికారం ఉండేటువంటి వాళ్ళదేనా? అదేమన్నా ఆర్టీపీసీకి భూములు ఇచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అదేవిధంగా అక్కడ సామాన్యమైనటువంటి ప్రజలు ఎవరైనా సరే ఒక టిప్పర్ తీసుకొని వెళ్ళి వాళ్ళు లోడ్ చేసుకోవడానికి అసలు అక్కడ వెసులుబాటు ఉంటుందా? రాణిస్తారా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాల్సినటువంటిది ఏంటి, మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలా కాదు, మేము నీతి నిజాయితీగా ఉండేటువంటి ప్రభుత్వము, ఆర్టీపీసీలో ఉన్న ఫ్లై యాష్ కి సంబంధించినటువంటి ఎవరైనా దాన్ని తోలుకొని వెళ్ళొచ్చు, దానికి ఎవరికి ఆధిపత్యం లేదు, అది మా పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే, ఎవరైతే అధికారులు ఉన్నారో విద్యుత్ శాఖ అధికారులు కానివ్వండి, ఎవరైనా అధికారులు లేకపోతే అక్కడ ఉండేటువంటి ఎంఆర్ఓలు కానీ ఎవరైనా సరే, ఎవరైనా తోలుకోవటానికి వీలు ఉండేటువంటి విధంగా చెయ్యండి, ఎవరు కూడా ఆధిపత్యం ఉండకూడదు అని ఏమైనా అధికారులకు ఆదేశాలు జారీ చేశాడా? అధికారులకు ఆదేశాలు జారీ చేయాలి. ముఖ్యమంత్రి పని అది, నీకు బాధ్యత అది.
అంతే తప్ప మీ నాయకులకి పంచడానికి కాదు కదా. ఇప్పుడు మీకు పంచాయతీ పెట్టిందో వాళ్ళ నాయకులకు పంచడానికి పంచాయతీ పెట్టారు. ఇదే మీరు సామ్రాజ్యాలను పంచుకునేటువంటి విధంగా మీరు రాజకీయ నాయకులందరూ కూడా మీకు అధికారాన్ని వస్తే అధికారంలో ఎవరి పార్టీ వాళ్ళు దోచుకోవటము, ఇంకెవరిని కూడా రానినటువంటి. అసలు సామాన్యుల పరిస్థితి ఏంటండి? ఆదినారాయణ రెడ్డి అడుగుతున్నాడు, జేసీ ప్రభాకర్ రెడ్డి నువ్వెవడవై ఎక్కడి నుంచో వస్తున్నావు, నేను సొంత నియోజకవర్గం. అతను ఎంతో కొంత తన సొంత నియోజకవర్గం అనేటువంటి ఒకటన్నా ఉన్నది. ఇతను ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి ఎక్కడి నుంచో వచ్చేసి మనకు ఉంది కదా, బలం ఉంది కాబట్టి దాన్ని ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు. అదేమంటే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమన్నా మాట్లాడాడు అనుకో, నువ్వు ప్రభాకర్ రెడ్డి ఇట్లా చేయడానికి వీల్లేదు, నువ్వు ఆదినారాయణ రెడ్డి చెప్పుకుని మాట వినాలని అన్నాడు అనుకోండి. సపోజ్ నువ్వెవడవయ్యా, నువ్వు ముఖ్యమంత్రి కావటానికి మేము మా సామ్రాజ్యం నుంచి ఎమ్మెల్యేని గెలిపించామని అనకపోతే అప్పుడు అడగండి. ప్రజలకు సంబంధించిన అంటారండి. ఎన్నిసార్లు అండి జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి వీళ్ళ మాటలు వినలేదా? వీళ్ళు సామ్రాజ్యాలు అవి. వీళ్ళెవరు కూడా అక్కడ ప్రజాస్వామ్యం అక్కడ ఉండదండి. ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా అక్కడ ప్రజాస్వామ్యతంగా పరిపాలించడానికి కానీ లేకపోతే అక్కడ ఉండేటువంటి అధికారులు పనిచేయడానికి ఎవరు ఒప్పుకోరు. ఎందుకు అనంటే వాళ్ళేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళేం శుద్ధ పూసలు కాదు. వాళ్ళు కూడా పెద్దారెడ్డి వీళ్ళ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చేసి ఇంట్లో కూర్చొని గందరగోళం చేసి ఆ రోజున అన్ని చేశాడు, చేసి గందరగోళం చేశాడు. ఇప్పుడు ఏం చేశాడు? వీళ్ళు అధికారంలోకి వచ్చారు. పెద్దారెడ్డి నువ్వు నియోజకవర్గం ఇంటికి రావడానికి వీల్లేదని వీళ్ళు అల్టిమేటం జరిగింది. ఏం పోలీసులు ఏం చేస్తారండి? పోలీసులు ఏమన్నా తమాషాలు చూడటానికి ఉన్నారా? పోలీస్ శాఖ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక మాజీ ఎమ్మెల్యే ఎవరైనా కానీ ప్రభాకర్ రెడ్డి ఇంటి మీదకి పెద్దారెడ్డి వచ్చినా, పెద్దారెడ్డి ఇంటి మీదకి ప్రభాకర్ రెడ్డి వాళ్ళు పోయినా సరే వీళ్ళు ఏం చేయడానికి చక్కపద్యం చేసుకోవడానికి ఉంటుందా ప్రభుత్వం అని పోలీస్ శాఖ? ఈ విధమైనటువంటి పెత్తందారి స్వభావం ఉంటే ఇంకా సామాన్యమైనటువంటి ప్రజలను కొట్టినా తిట్టినా చంపినా దిక్కెవడు ఉంటుందండి. ఇప్పుడు ఆర్టీపీసీలో వచ్చినటువంటి మొత్తం ఫ్లై యాష్ అనేటువంటిది అది అందరికి సంబంధించినటువంటి వ్యవహారం అండి. అది ఒక వేస్ట్ మెటీరియల్, అది డబ్బులు వస్తున్నాయి దాంతో, అది అందరికి సంబంధించింది. ఏ ఒక్కటైనా నేను అడుగుతాను, ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు వెళ్ళి ఒక టిప్పర్ తీసుకొని వెళ్ళిపోయి ఒక ఫ్లై యాష్ అక్కడ నింపుకోవడానికి ఆ టిప్పర్ని అలౌ చేస్తారనగా మన తెలుగుదేశం పార్టీ వెళ్ళమానండి. వెళ్ళికి ఆ విధంగా తీసుకొని వస్తే తెలుగుదేశం వారికి ఎందుకు? బీజేపీ వెంకటేశ్వర రెడ్డి గారు స్థానికంగా ఉన్నారంట, ఆయన బీజేపీ వారి పార్టీ ఎమ్మెల్యేనే. ఇంకొక పాయింట్ చెప్తానండి. రాయలసీమలో ఇంకొక గొడవ కూడా జరుగుతుంది. ఆదాని పవర్ కు సంబంధించినటువంటి దాంట్లో ఆదాని పవర్ కాంట్రాక్ట్ విషయానికి వచ్చేసారండి. దాంట్లో బీజేపీ వాళ్ళ మధ్య ఎంపీ ఎమ్మెల్యేల గొడవ జరుగుతుంది. దాంట్లో రిత్విక్ సంబంధించినటువంటిది ఇప్పుడు సీఎం రమేష్ కి సంబంధించినటువంటి కంపెనీ దాంట్లో కాంట్రాక్ట్ సంబంధించినటువంటి దాంట్లో సబ్ కాంట్రాక్ట్ వీళ్ళు చేస్తున్నారు. నువ్వెవరు సబ్ కాంట్రాక్ట్ చేయడానికి మాకు 10% ఇవ్వాలి దీంట్లో అని ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వాళ్ళు గొడవ చేసి ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యే బీజేపీ వాళ్ళ మధ్య సమస్య ఏంటంటే పార్టీలు కాదండి సమస్య, ఇక్కడ వాటాలు వాళ్ళు పంచుకోవటానికి వాటాల సమస్య. ఇప్పుడు అనకాపల్లి ఎంపీ అదే విధంగా ఇప్పుడు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఇద్దరు బీజేపీ వాళ్ళేగా. వాటాలు గొడవ వచ్చినాయి. ఇప్పుడు వాటాలు గొడవ వచ్చినప్పుడు గొడవ చేసినప్పుడు మొత్తం పగలు కొట్టేస్తున్నారు అక్కడికి వెళ్ళి. అంటే అసలు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అనేది ఉందా? అసలు పోలీసులు అనేవాళ్ళు ఉన్నారా? ఇప్పుడు పోలీసులు కాపలా కత్తరారంటే ఎందుకంటే వీళ్ళిద్దరు వచ్చి కొట్టుకుంటారని. ఎందుకు కొట్టుకుంటారు? ఇద్దరిని అరెస్ట్ చేయండి. ఒకటి ప్రాంతంలోకి ఇంకోళ్ళు ఎందుకు పోతారు? జనాన్ని ఎందుకు అరెస్ట్ చేయండి? వాళ్ళు తప్పు చేస్తున్నారు కదా, తప్పు చేసినప్పుడు అరెస్ట్ చేసేయండి. మరి వాళ్ళిద్దరు ఇష్టారాజ్యంగా ఎవడు రాజ్యం మా రాజ్యం ఇది మేము పరుదులు తీసుకున్నాము ఇవన్నిటి విధంగా చేస్తే ఇక ప్రభుత్వం దేనికి? ముఖ్యమంత్రి దేనికి? ప్రభుత్వం దేనికండి? సామాన్యులకు ఎవరికైనా సరే ఈ రోజున రాయలసీమలో సామాన్యుడు బతుకు పరిస్థితి ఏంటి ఇంకొకసారి ఆలోచించమనండి. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే ఇక వాళ్ళు అనుకుంటున్నారు వాటాల కోసం. ఇప్పుడు ముఖ్యమంత్రి మాత్రం వాడు వాటాలని ఇంకొక పాయింట్ కూడా చెప్పారు, దీని వల్ల ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అని చెప్పి ఒకటి అడిగారు శ్రీనివాస్ చౌదరి గారు. ఇది వాళ్ళకి ప్రజలనే వాళ్ళకి అసలు హక్కులు అనేవి ఉండయండి. అసలు ప్రజలను గుర్తిస్తున్నారా అంటున్నారు. నేను అది అడుగుతున్నాను. అసలుకి సామాన్యమైనటువంటి ప్రజానికం అనేటువంటి వాడి అసలు అక్కడ ఏమైనా మాట్లాడటానికి ఉంటుందా అని నేను శ్రీనివాస్ చౌదరి గారిని అడుగుతున్నా. నువ్వు వెళ్ళు తెలుగుదేశం పార్టీ తరఫున ఒక టిప్పర్ తీసుకొని వెళ్ళి, నువ్వు అక్కడే ఆర్టీపీసీ కదండి, ఇక్కడ ఎన్టీపీసీ కదా, ఎక్కడైనా సరే ఎవరైనా సరే మొత్తం వాళ్ళ అధికారంలో ఎవరుంటే వాళ్ళే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం ఉంటే తెలుగుదేశం, వాళ్ళు మాత్రమే అక్కడ ఎంటర్ అవటానికి.
మొత్తం పోలీసులు అధికారులు అందరూ వాళ్ళకే సహకరించేటువంటి పని. మీకు ఎన్టీపీసీలో ఒక పంచాయతీ అండి, ఇది బయటికి రాలేదు చెప్తున్నాను నేను. ఎన్టీపీసీలో ఇక్కడ ఇదే తరహా ప్లేయర్స్ తీసుకొని వెళ్ళటానికి హోంమంత్రి ఒకళ్ళకి సిఫారసు చేస్తే, నాకు తెలిసినటువంటి సమాచారం చెబుతున్నా, హోంమంత్రి ఎవరు ఇక్కడ సిఫారసు చేయడానికి, సమస్య లేదు రాని వాళ్ళని అని చెప్పేసి ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే అడ్డు పెట్టినటువంటి పంచాయతీ నడిచింది. ఇది అంతర్గతంగా, ఇది రాయలసీమలా కాదుగా, వీళ్ళు ఎంతో కొంత అంతర్గతంగా తెలుసుకొని ప్రతి చోట ఉన్నటువంటి వ్యవహారమేనండి ఇది. వాటాలకు సంబంధించి జరుగుతున్నది ఇట్లాంటి విషయాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో బయటకు వస్తుంది అనుకోవచ్చు. అక్కడ ఇప్పుడు ఆర్టీపీసీకి సంబంధించినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులకు హక్కు ఉంటుందండి. వాళ్ళకి ఎవరికైనా సరే అక్కడ ఎంటర్ అయ్యి వాళ్ళు దాంట్లో ప్రయాస తోలుకోలేటానికి మీరు అలౌ చేస్తున్నారా? అక్కడ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలు కూడా దాన్ని తోలుకొని వెళ్ళొచ్చు, దానికి అలౌ చేసేటువంటి పరిస్థితి ఉందా? అది తీసుకొస్తే మా ప్రభుత్వము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కన్నా మేము ప్రజాస్వామ్యతంగా మేము పరిపాలిస్తున్నామని చెప్పొచ్చు. లేకపోతే వైసీపీ వాళ్ళు ఎలా చేశారు కదా, వైసీపీ వాళ్ళు ఎలా చేశారు కాబట్టి మేము ఎలా చేస్తామని చెబితే మీరు దాన్ని ఎలా అంగీకరించాలి? ఇద్దరు ఒకటే కదే. ఏ రాయి అయితే పళ్ళు ఓడగొట్టుకోవడానికి వాళ్ళకి 151 వస్తే వాళ్ళు పంచుకొని వాళ్ళు ఇష్టారాజ్యం చేస్తారు, మీకు 164 వచ్చి మీ ఇష్టారాజ్యం చేస్తున్నారు. జనానికి సంబంధించినటువంటి సమస్య ఇక్కడ ఏమీ లేదు అంటే అసలు జనం అనేవాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఈ రాష్ట్రంలో జనానికి సంబంధించినటువంటి విషయాలు ఎక్కడ పట్టించుకునేటువంటి పరిస్థితి. రాయలసీమలో సామాన్యులకు సంబంధించినటువంటి పరిస్థితి అక్కడ వీళ్ళు కొట్టుకున్నట్టే వీళ్ళకి భద్రత కల్పించడే పోలీసు పని. వీళ్ళే ఉన్న కొట్టారనుకోండి సామాన్యుని, అక్కడ చంపినా దిక్కు లేదండి. మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక పశు సంవర్ధక శాఖ సంబంధించిన ఒక అధికారిని హత్య చేసి ఇది చేస్తే దిక్కు లేదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. ఒక దళితుడైనటువంటి ఒక గజిటెడ్ ఆఫీసర్ని కడప జిల్లాలో. ఇప్పుడు వాళ్ళకి సామ్రాజ్యం అండి, ఇంకా సామాన్యులకి ఇలానే ఉంటది అన్నమాట. ఇప్పుడు వాళ్ళకి ఇద్దరి మధ్య పంచాయతీ వచ్చింది కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చింది వ్యవహారం. లేదంటే పంచుకున్నారనుకోండి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకుంటారు. ఇది ఖచ్చితంగా ప్రజాస్వామికమైనటువంటి చర్యలండి. ప్రజలకు నష్టం, ప్రజాస్వామ్యానికి నష్టం. ఇది ఏ పార్టీ అయినా సరే, ఆ పార్టీ అని ఈ పార్టీ అయినా, రెండు ప్రభుత్వాలు కూడా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తాయి. ఓకే, ఏం వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి పాయింట్. మీరు స్ట్రైట్ గా అడిగిన పాయింట్ ఏంటంటే, బీజేపీ నాయకులుగా మీరు కానీ స్థానికంగా ఉన్నారు కాబట్టి, టీడీపీ నాయకులుగా శ్రీనివాస్ చౌదరి గారు కానీ, ఎందుకంటే కూటమి గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి ఏపీలో, మీరు ఎవరైనా ఒక ట్రాక్టర్ కానీ ఒక లారీ కానీ తీసుకువెళ్ళి ఇదిగో మేము తీసుకెళ్తున్నాం అని చెప్పి సిచ్యువేషన్స్ అక్కడ ఉన్నాయా అనేది వస్తున్నా. శ్రీనివాస్ చౌదరి గారు మీకు కూడా ఛాన్స్ ఇస్తాను, ఒక నిమిషం. ఆశా గారు అది రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ మాజీ శాసనసభ్యులు ఎంవి రమణారెడ్డి గారు వారు నిరాహార దీక్ష చేసి 1985 ప్రాంతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాధించుకున్న ప్రాజెక్ట్ మొదటది. రాయలసీమ ప్రజలు ఆకాంక్షలకు అనుగుణంగానే దాని వెనుకబడిన ప్రాంతం అని ఏర్పాటు చేశారు. ఇది ఒక విషయం. తర్వాత రెండోది, రోజు ఆర్టీపీపీలో అంటే ఆంధ్రప్రదేశ్ జెన్కో తరఫున గానీ తర్వాత ఉత్పత్తి అవుతున్నటువంటి ఫ్లై యాష్ ఏది బొగ్గు వల్ల థర్మల్ ప్రాజెక్ట్ అది ప్రతిరోజు 350 టన్నుల నుంచి 400 టన్నుల వరకు ఉత్పత్తి అవుతుంది. ఆ ప్రాంతంలో ఏదైతే ఇప్పుడు మనం ఆర్టీపీపీ ఉందో కల్లమల్ల దగ్గర ఉంటుంది, దాని పక్కన చిలమకూరు, ప్రొద్దుటూరు, ముద్దనూరు నుంచి తాడిపత్రి వరకు కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే ఫ్లై యాష్ తో ఇటుకలు ఇల్లు కట్టుకోవడానికి గృహ నిర్మాణానికి ఉపయోగిస్తే ఇటుకలు తయారిస్తారో వారందరూ కూడా స్వేచ్ఛగా తెచ్చుకుంటున్నారు. పెద్దలు కృష్ణాంజనేయులు గారు వస్తే వారు కూడా తీసుకోవచ్చు. అయితే దానికి ఒక పద్ధతి ఉంటుంది ఆశా గారు, ఏంటంటే వాళ్ళు 350 టన్నులు ఉత్పత్తి అయితే ఒక్కొక్క టన్ను ఒకరొకరికి అమ్మరు కదా. పోయిన ట్రాక్టర్ ఎత్తుకుని ఎదురుబండి ఎత్తుకుని పోతే వారు ఒకరికి ఇస్తారు గుత్తాధిపత్యంగా. ఎవరికి గుత్తకి ఇస్తారు, ఎవరికి ఈ 350 మీరు తీసుకోండి, మాకు డబ్బులు కట్టండి, మీరు ఎవరికన్నా ఇవ్వండి అనే ఇది సిస్టమ్. ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు చెప్పిన విధంగా ఇవన్నీ వారు డబ్బులు బాకీ ఉన్నారు యాజమానానికి, వారు కట్టలేదు. ఇది వరకు సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాంట్రాక్ట్ వాళ్ళ తరపున వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి లారీ డ్రైవర్లు కానీ, క్లీనర్లు కానీ, లారీలతో పెట్టుకున్నటువంటి ఉపాధి పెట్టుకున్నటువంటి వారే, అక్కడ జేసీబీలు కానీ లోడ్ చేయడానికి ఉన్నటువంటి వారే, వాటి విషయం మేము మాట్లాడుతున్నాం తప్ప ఇదేదో దాన్ని ఏదో పెద్ద దోచుకుని చాలా తక్కువ అండి. మైండ్యూట్ అది. ఒక టన్ను ఉంటే 550 రూపాయలు ఉంటుంది. అది ఎన్ని టన్నులు అయితే కాక 30 టన్నులు అయితే కాక అది 15,000 కాదు. దానికోసం ఎమ్మెల్యేలు వారు స్థితిమంతులే, దాన్ని కొట్టుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛ అని అంటున్నటువంటి ఫ్యాక్షనిజం ఉంది రాయలసీమలో, ఇది ఉందని. రాయలసీమలో ఫ్యాక్షనిజం గురించి సినిమాలో చూపించినట్లు కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కానీ అదేమీ లేదు. స్వేచ్ఛగా అన్ని వర్గాల వారు కూడా, బడుగు బలహీన వర్గాల వారు కూడా ఈ రోజు ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యేలతో కలిసి పనిచేస్తున్నారు. కాబట్టి ఇది 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 ఒక విధంగా చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్ప ఇంకోటి కాలేదు. కాబట్టి ఇంకొక విషయం కూడా వారు మాట్లాడారు, ఆదానికి సంబంధించినటువంటి పంపుడు స్టోరేజ్ సంబంధించి.
అది కొండాపురం మండలంలో ఉంటుంది. పెద్దలు కృష్ణాంజనేయులు గారి విషయము ఇది. ఉంటుంది గండికోట బ్యాక్ వాటర్ మీద కేంద్ర ప్రభుత్వం ఏదైతే టెండర్లు పిలిచిందో పంపుడు స్టోరేజ్ కింద అది వచ్చిన ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ కింద అదానీ గారికి టెండర్ దక్కింది. అక్కడికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ లో భాగంగా రిత్విక్ వాళ్ళు చేస్తున్నారని వారు చెప్పారు. నిజమే. అయితే దాంట్లో పనిచేసే వాళ్ళందరూ టిప్పర్లు, వాళ్ళు కాంట్రాక్టర్లు, ఆ లారీ సంబంధించినటువంటి అక్కడ ఆపరేటర్లకు సంబంధించినటువంటి మిషనరీస్ ఉంటాయి కదా, ఆ పెట్టినట్టు అన్నిటి కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళే. దానికి సంబంధించి ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడారు. వారి కంపెనీతో చర్చలు జరిపారు. ఒకవేళ వీళ్ళందరూ కూడా చెప్పినట్లయితే మరి తాళపత్రి పోలీస్ స్టేషన్ లో కూడా ఈ విషయం ఫిర్యాదు కూడా చేశారు వారు. మరి కాబట్టి అది కాదు కదా ఇక్కడ చూడండి, ఏదైతే గతంలో జరిగిన పొరపాట్లు ఉన్నాయో, గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు ఉన్నాయో అవే మనుషులు, అవే కాంట్రాక్టులు, అవే చేస్తుంటే స్థానికంగా పార్టీకి సంబంధించినటువంటి మిగతా స్థానిక కార్యకర్తలకు, స్థానికంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇవ్వడం కోసమే ఈ రోజు మాట్లాడారు తప్ప ఇంకొకటి కానే కాదు. కాబట్టి ప్రతిదాన్ని మనం భూతద్దంలో చూడడానికి వీల్లేదు. గతంలో ఇదే సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మైలవరం మండలంలో ఏది సోలార్ ప్లాంట్ నిర్మిస్తుంటే వాటికి సోలార్ పలకాలన్నీ పగలగొట్టిన పరిస్థితి, కేసు నమోదైంది వారి మీద. మరి అది కూడా కావాలి కదా. కాబట్టి ఏ ప్రభుత్వంలో చేసిన విషయాలను ఇంకొక ప్రభుత్వంలో ప్రశ్నించకూడదు. అట్లా జరగకూడదనే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎమ్మెల్యే ఈ రోజు మాట్లాడుతున్నారు. వారు గట్టిగా మాట్లాడుతున్నారు కాబట్టి వినిపిస్తుంది. సోదరులు శ్రీనివాస్ చౌదరి గారు ఏమన్నారు, రాయలసీమలో దేన్ని కూడా గట్టిగా మాట్లాడతారు. కాబట్టి అక్కడ జరుగుతున్న విషయాల పట్ల మాట్లాడుతున్నారు తప్ప ఇంకొకటి కానే కాదు ఆశా గారు. కాబట్టి ఇవన్నిటి కూడా ఎంత వస్తుందండి రోజుకి? ఒక్క నిమిషం, అగ్రిమెంట్ చేసుకున్నా, కాంట్రాక్ట్ చేసుకున్నా ఎంత వస్తుంది ఈ ఫ్లై యాష్ తరలించడం వల్ల రోజుకి? 350 టన్నుల నుంచి 400 టన్నుల వరకు అక్కడ ఉత్పత్తి కాదు, వేస్ట్ అవుతుంది, వేస్ట్ గా వస్తుంది బయటికి. అది ఒక్కొక్క టన్ను వచ్చేసి 550 రూపాయలకి అమ్ముతారు. ఇక్కడ ఫ్లై యాష్ కి సంబంధించిన విషయం కాదు ఆశా గారు. ఫ్లై యాష్ కు తోలుతున్నటువంటి లారీ ఉంది చూడండి, లారీ. ఇప్పుడు ఆ లారీకి సంబంధించే కదా నాది వెళ్ళకూడదని మీది వెళ్ళకూడదని చెప్పి నేను అడ్డుకునేది. ట్రాన్స్పోర్ట్ లారీ, లారీ అంటే శ్రీనివాస్ అన్న అక్కడ చూడండి, ఎత్తే దగ్గర నుంచి దాని డ్రైవర్ దగ్గర నుంచి తర్వాత వాటివన్నీ ఖర్చులన్నీ వచ్చేసి కూడా దాంట్లోనే ఉంటాయి. అది చిన్న వ్యాపారం, దానికి సంబంధించి అంత పెద్ద వ్యాపారం కానే కాదు. మీరు దాన్ని భూతద్దంలో చూపిస్తున్నారు కానీ మిగతా మీడియా, మా ప్రత్యర్థి మీడియాలన్నీ కూడా అనక అది చిన్న విషయం. అది వచ్చేసి సిమెంట్ ప్రత్యర్థి మీడియానా, ఆపోజిట్ మీడియానా, ఇంకో మీడియానా అనేది కాదండి. అక్కడ జరుగుతుంది చూపిస్తుంది. ఏ మీడియా అయినా జరగకుండా అయితే లేదుగా. పోలీసులు అక్కడికి వెళ్తున్నారు, ఏం జరుగుతుందో అని చెప్పి భయానక వాతావరణం నెలకొందన్న విషయం మీరు చూసారు, లేదంటే మేము చూపిస్తాము. లేని ఎవరు చూపించారు? మీడియా కావాలని చెప్పి ఇది క్రియేట్ చేసి చూపించే విధానం ఉండదు కదా. ఇప్పుడు మేము ఈ రోజు డిబేట్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితుల గురించి కదా అడుగుతున్నాం యాజ్ ఏ మీడియాగా. ఆశా గారు వినండి చెప్తాను. తాడిపత్రి నుంచి ఆర్టీపీపీ వరకు ఒక 60 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుంది. 60 కిలోమీటర్ల ప్రాంతంలో అడుక్కడుకు కెమెరాలు పెట్టిన మీడియా ఛానల్స్ కూడా ఉన్నాయి. అడుక్కడుకు కెమెరా పెట్టి చూపించి తర్వాత ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలోనూ 5 లక్షల పాపులేషన్ ఉంటుంది, దగ్గర 3 లక్షల ఓట్లు ఉంటాయి. వాళ్ళ కార్యకర్తలందరినీ కూడా యాంగ్జైటీకి గురి చేయటమే, అంతకు మించి కానే కాదు. వీరు ఊరికి దాన్నంతా కూడా ప్రచారం చేయటం కోసం, ఆర్భాటం చేయటం కోసం ఏదో జరిగిపోతుంది. ఎన్డీఏ ప్రభుత్వంలో ఏదో జరుగుతుంది, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే ఇవి చేసుకుంటున్నారు, ఇట్లా జరుగుతుందని మీడియాకు లీకులు ఇచ్చి చేసుకుంటున్నారు తప్ప కానే కాదు. ఆశా గారు ఎవరిస్తున్నారు లీకులు? క్లారిటీగా వద్దా ఈ రోజు మన డిబేట్ లో అయినా? ఏంటి నిజంగానే కుట్రపూరితంగా జరుగుతోందా? మీ కూటమి నాయకుల మధ్య ఏదైనా చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరుగుతుంది, అది కూడా రాయలసీమలో ఉన్నాయా అనే దాని గురించి కూడా క్లారిటీ ఇచ్చేసేయండి. ఎవరు చేస్తున్నారు? మీడియాను ఉసుగొల్పేది ఎవరు? మీడియా అంత చూసుకోకుండా వెళ్ళే విధానం ఏంటి అనేది. అక్కడ పోలీసులు వెళ్తున్నట్టు మాట వాస్తవం కాదా? ఈ లారీలు వస్తే అడ్డుకుంటామనే మాట వాస్తవం కాదా? ఎట్లా తీసుకెళ్తారో చూస్తామనేటువంటి మాటలు వాస్తవం కాదా? కృష్ణాజనేయుడు గారు ఇంకొక పాయింట్ కూడా చెప్పారు, ఎక్కడైనా ఘర్షణ జరిగితే, లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది జరిగితే ఈ విధంగా వచ్చి మాట్లాడుతున్నప్పుడు నేను ఆర్టీపీకి వెళ్తాను, ఎవరు వస్తారని చెప్పి ఈ విధంగా సవాల్ చేసుకుంటున్నప్పుడు వచ్చి ప్రొడక్షన్ కదా అరెస్ట్ చేస్తూ ఉంటారు కదా. మరి నాయకులు ఎందుకు అరెస్ట్ చేయకుండా అక్కడ ప్రొడక్షన్ అది ఇది అని చెప్పి ఈ విధంగా చేస్తున్నారు? సాధారణ ప్రజలకు కనీసం నోరెత్తే అవకాశం ఉందని చెప్పి అడుగుతున్నారు సామాన్య వ్యక్తిగా. సామాన్య వ్యక్తులు రాయలసీమలో 1,60,00,000 పాపులేషన్ మా దగ్గర ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. సినిమాలు, ఫ్యాక్షన్స్ ఈ షో వల్ల చూపించింది తప్ప కాదు. తర్వాత ఆర్టీపీపీ మీరు అన్నారు, ఆర్టీపీపీలో సపరేట్ అది ఒక ప్రాంతంలో సపరేట్ గా ఉంటుంది. అది
కమ్యూనిటీలో ఉంటుంది ఆ ప్రాంతంలో. మీకు పోలీసులు కేసు నమోదు చేయాలంటే పోలీసులు ఏదైనా అక్కడ ఘర్షణ జరిగినప్పుడు వాటి కోసమే చేస్తారు తప్ప ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాప్రతినిధి వెళ్ళి ఆ ప్రాంతంలో జరుగుతున్న విషయాలను ప్రశ్నించినప్పుడు కేసు పెట్టాలని మనం ఎట్లా అనుకుంటాం? తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా ఎందుకు ఆదేశాలు జారీ చేయలేదనుకుంటున్నారు? ఇప్పుడు ఈ రోజు కాంట్రాక్టర్ ని మార్చమని పాత కాంట్రాక్టర్ యొక్క డబ్బులు వసూలు చేసి బాకీలన్నీ చేసి ఆ వ్యవస్థను సరిచేయమని వారు చెప్పారు. చెప్పలేదని మనం ఎందుకు అనుకోవాలి? మీరు ఇంకో పాయింట్ తెర మీద తీసుకొచ్చారు. అక్కడ స్థానికంగా ఏదో సమస్య జరుగుతుంటే స్థానిక ప్రజాప్రతినిధి వచ్చి సాల్వ్ చేయబోతున్నారు అనేది అది వాస్తవమేనా? స్థానిక ప్రజాప్రతినిధుల సమస్య లేదంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్ని ఆ సమస్యను క్లియర్ చేయని ప్రజాప్రతినిధులు వస్తున్నారా? వెంకటేశ్వర రెడ్డి గారు చాలా డిఫరెన్స్ ఉంది. మాట్లాడతాం. మీరు అడిగిన ప్రశ్న నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆర్టీపీపీలో ఏదైతే ఫ్లై యాష్ ఉందో దాన్ని రవాణాకు సంబంధించిన విషయము, ఇది వరకు ఉన్నటువంటి బకాయిలు ఉన్న విషయము, తర్వాత ఇది వరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేసినది దీనికి అంతటికి కూడా సమస్య కారణము. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గాని ఇంకొకరు గాని జరుగుతున్న విషయాన్ని ప్రశ్నించారు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ప్రశ్నించారు అంటున్నారు. అక్కడ ఎవరి లారీలు వెళ్ళారనేది పాయింట్ ఏది కనిపిస్తుంది. శ్రీనివాస్ చౌదరి గారి నుంచి కూడా క్లారిటీ తీసుకుందాం. శ్రీనివాస్ చౌదరి గారు మీరేం చెప్తారు? ఏం లేదమ్మా, ఊర్లో పెళ్లికి కుక్కలాడ వెళ్ళా ఉంది ఇది. ఎందుకంటే ఎవరి పెళ్లి ఎవరి కుక్కలు? అదే చెప్తున్నానమ్మా. ఇక్కడ రాష్ట్రంలో 72,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఒప్పందాల్లో 1750 కోట్ల రూపాయలు దొంగలించిన దొంగ గురించి మనం మాట్లాడటం లే. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఒక నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు, ఒక టాప్ లేదు మాట్లాడడం లేదు అనే పాయింట్ కరెక్ట్ కాదు. ఒకసారి నిన్న డిబేట్ చూడండి, మొన్న డిబేట్ చూడండి, మాట్లాడడం లేదు మీకు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు, చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు, తెలుగుదేశం పార్టీ మాట్లాడలేదు, ఆదాని గురించి మాట్లాడలేదు. డిస్కస్ చేసేది మనమే కదా. కొంతమంది ఆదాని గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడాడు అడగండి. ఏమండి ఆదాని గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడాడు ముఖ్యమంత్రి కావాలంట రమ్మని నెల్లూరు తీసుకొస్తాను నిధిస్తా. ఏందండి సమాధానాలు? యాష్తో ఏమని వ్యాపారం చేస్తారు నాకు అర్థం కాలేదు. ఒక్క లోడు కూడా ఎత్తుకోలేకపోయారండి. అది గుత్తాధిపత్యం అయింది. నాకు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో అవి జరగండి. ఒకవేళ వైఎస్ఆర్సీపీ బ్లూ మీడియాలోనో లేదా కొల మీడియాలో వాళ్ళు మాట్లాడే మాటలు తీసుకొచ్చి మాట్లాడితే మేము కూడా అబ్జెక్షన్ చేయాల్సి వస్తుంది. ఈ రోజు జేసీ దివాకర్ రెడ్డి గారు కావచ్చు, ఆదినారాయణ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ మీద వ్యాపార సంబంధ లావాదేవీల్లో గొడవ వచ్చింది కాబట్టి దాన్ని పెద్దలు కూర్చొని పరిష్కరిస్తారు బాబు గారు కాబట్టి. ఆయనకి ఇంత ఆయన పనిచేయడం నాకు అర్థం కాలేదు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నాశనం చేశారు, అప్పులు పాలు చేశారు, నిన్న 50 కేసులు పెట్టారు, అసెంబ్లీలో శాసనసభలో మాట్లాడాలని డబ్బులు లేకుండా చేసి పాటేశారు. అయినా సరే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం సన్ రైజ్ అభివృద్ధి చేయడానికి బ్రహ్మాండంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు చెప్పండి, సూచన చేయండి, పలానా పని చేయలేకపోయారు మీరు చేసేయండి అని సంతోషం మేము స్వీకరిస్తాం. అంతేగాని ఒక థర్మల్ విద్యుత్ కేంద్రంలో అది బూడిదమ్ముకునే దానికి 1,000 కోట్ల రూపాయలు చేస్తున్నాయని చెప్పి ట్రాన్స్పోర్ట్ ఒక అక్కడ ఉన్న 100 మంది ఉపాధి అవకాశాల పొందడం కోసం ట్రాన్స్పోర్ట్, అలాగే వాళ్ళ లోడింగ్ అన్లోడింగ్ చిల్లర డబ్బులు వస్తాయి, వాళ్ళ జీవనాధారం అవుతుంది. దాంట్లో అక్కడ జేసీ దివాకర్ రెడ్డి కావచ్చు, ఆదినారాయణ గారు మా వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు బతుక్కుంటారని చెప్పారు. కానీ ఆడ ఆర్టీపీఎస్సీలో బూట్లు అమ్ముకొని 1,000 కోట్ల రూపాయలు అమ్మేది ఏంది? 500 రూపాయలమ్మా కాంట్రాక్ట్ 300కి ఇస్తారు, వాడు లోడింగ్ అన్లోడింగ్ 500కి అమ్ముకుంటాడు. దీంట్లో మీరే 350 లోడ్లు వస్తాయని చెప్పి మా వెంకటేశ్వర చెప్పారు. లెక్కేసుకోండి, మీరే క్యాల్కులేషన్ ఉంటుంది కదా. దాంట్లో ఎన్ని ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవుతుంది, డీజిల్ ఎంత ఖర్చు అవుతుంది, వాడు ఫుల్ డబ్బులు ఎంత అవుతుంది. ఒక పాయింట్ అర్థం కావట్లేదు శ్రీనివాస్ చౌదరి గారు. ఇప్పుడు వైసీపీ అంటే వేరే పార్టీ, మీరు కూటమికి సంబంధించిన వాళ్ళే కదా. బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఒకరు మాజీ ఎమ్మెల్యే కావచ్చు, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే కావచ్చు, ఎవరికి ఇచ్చినా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళకే కదా వచ్చేది. దాంట్లో మీ లారీలు రావద్దు, ఈ లారీలు అడ్డుకోండి, ఈ లారీలు ఎందుకు వస్తున్నాయి, వస్తే కానీ నేను వస్తాను, ఇవన్నీ కూడా ఎందుకు నడుస్తున్నాయి? ఇంకొక పాయింట్ కూడా చెప్పారు మీరు, అదాని విషయం గురించి మాట్లాడడం లేదని చెప్పి ఎత్తడమే దాని గురించి ఎత్తారు. కృష్ణాజీ గారు స్ట్రైట్ గా ఒక పాయింట్ చెప్పారు, మీడియా అడగడం కాదు, ముందు సీఎం మీ అధినేత మాట్లాడుతున్నారా, అసెంబ్లీలో కూడా పేరు ప్రస్తావించకుండా చూద్దాం అన్నటువంటి సిచ్యువేషన్ ని క్వశ్చన్ చేస్తున్న దానికి కూడా ఆన్సర్ చెప్పండి. మీరు ఎట్లా అంశం కాబట్టి నేను అది కూడా మాట్లాడతాను, ఇది మాట్లాడదు. ఎందుకంటే ఫ్లై యాష్ అమ్ముకునే వ్యవహారాల్లో లావాదేవీల్లో గతం ప్రభుత్వం యొక్క ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్లేస్ లో మా బీజేపీ తెలుగుదేశం పార్టీ కుటుంబ అభ్యర్థులు పెట్టమని చెప్పి ఈ లారీ ట్రాన్స్పోర్ట్ కూడా మార్చి మాకున్న అవకాశాలు అంటే మా లారీలకి ఇవ్వండి, మా పార్టీలు ఇవ్వమని చెప్పి ఇద్దరి మధ్య జరిగింది వాదన. అది విషయం. దాన్ని సెటిల్ చేయడానికి అప్పులు బకాయిలు ఉన్నాయి కాబట్టి అప్పులు సెటిల్ చేస్తే కానీ వేరే వాళ్ళు కాంట్రాక్ట్ ఇవ్వలేదు. అది ఈ 3 విషయాలు సెటిల్ చేయడం కోసం యాజమాన్యంతో మాట్లాడి ఎవరు డబ్బులు ఇవ్వాలి, ఎంప్లాయ్మెంట్ రీప్లేస్మెంట్ ఎవరు చేయాలి డిస్కస్ చేస్తారు. ఇంకా మీరు అన్నట్టు అదాని విషయం ఎక్కడో క్లారిటీ మిస్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ ఏదో చెప్పారు ఏంటండి, అమ్ముకునే విధానంలో వాళ్ళు
అమ్ముకునే విధానాన్ని అంటే యాష్ అమ్ముకునే విధానంలో కాంట్రాక్టర్ బకాయిలు ఉన్నాయి కాబట్టి దాన్ని చెల్లించకపోవడం వల్ల వేరే వాళ్ళకి అలిగేట్ చేస్తే ఒప్పుకోరు. మా బకాయిలు చెల్లిస్తేనే వేరే వాళ్ళకి ఇవ్వాలి. రెండు అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ గత ప్రభుత్వంలో ఉన్న ఎవరికి రావాలి? గత ప్రభుత్వం ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ కి ఇప్పుడు ఎవరైనా కాంట్రాక్టర్స్ ఉంటే వాళ్ళకి మధ్య వారు రావాలి, అంతే కదా? అంతే అంతే. మీకు నాకు డబ్బుల విషయం నడిస్తే మీకు నాకు నడవాలి. వ్యాపార పరంగా లావాదేవీలు ఉన్నాయి. రెండు ట్రాన్స్పోర్ట్ ఉందమ్మా, లారీలు ఉన్నాయి. లారీలు కూడా గత ప్రభుత్వంలో కొంతమంది కాంట్రాక్టులు ఉన్నారు, వాళ్ళు అట్లా కంటిన్యూ అవుతున్నాయి. ఆ లారీ తోలుకునే అవకాశం, లోడింగ్ అన్లోడింగ్ అవకాశం, ప్లస్ అమ్ముకునే అవకాశం, మూడు మాకు ఇవ్వండి అని చెప్పి ఇద్దరు అభ్యర్థుల మధ్య వాద ప్రతివాదనలు జరిగాయి. క్లియర్ అయితే అదే ఆ వాద ప్రతివాదనలు అనేది గత అధికార పార్టీకి ఇప్పుడు అధికార పార్టీకి కాదు, అధికారం ఉన్నటువంటి రెండు కూటమిలో ఉన్నటువంటి పార్టీల నాయకులు. అదే ఏరియాలో ఉందని ఎమ్మెల్యే గారు తప్పలేదు. నాకు అవకాశం ఉంది, నాకు లారీలో చేసుకుంటాను. ఇప్పుడు ఇద్దరి మధ్య విషయం వచ్చింది, అది మా పార్టీ నాయకులు కూర్చొని ఎవరెవరికి ఏ విధంగా చేయాలో చేసేస్తారు. ఆడ ఎంప్లాయీస్ బతకాలి, వాళ్ళు జీవనాధారం బతకాలి. కాబట్టి దాని మీద జయశ్రీవర్ రెడ్డి గారు లేదా ఆదినారాయణ గారు 1,000 కోట్ల రూపాయలు అమ్మారు, అది అబద్ధం. ఎందుకంటే మీరు కూడా కెమెరా ఎత్తుకొని చూడండి, వెళ్ళి చూపించండి ఎంత ఆదాయం వస్తుంది, కాంట్రాక్ట్ ఎంత వస్తుంది, లోడీలు ఎంత వస్తాయి, కూలీలు ఎంత పోతాయి. మీరు డిస్కస్, మీకు తెలియని విషయం కాదు. ఇంతకుముందు వెంకటేశ్వర రెడ్డి గారిని అడిగిన ప్రశ్న, దీని గురించి క్లారిటీ ఇచ్చినారు, దాని గురించి వెళ్దాం. వెంకటేశ్వర రెడ్డి గారిని అడిగిన ప్రశ్న, కృష్ణాజనేర్ గారు ఏదైతే అడిగారో సామాన్య ప్రజలు ఎదురుగా కొట్టుకుంటే ఇద్దరిని తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో పెడతారు కదా. ఇప్పుడు ఇంత ఇదిగా వచ్చి నేను వస్తాను, నేను చేస్తానంటే అక్కడ ప్రొడక్షన్ అంతమంది పోలీసులు అక్కడ పహారా కాస్తున్నారు, ఏంటి ఇదెందుకు అని చెప్పి ఒక మాట వస్తుంది. ప్రజాప్రతినిధులు అయితే ప్రజల కోసం పనిచేసేవారే కదా, అదే ప్రజల గురించి కాకుండా ఈ విధంగా వారి వ్యక్తిగత వ్యాపారాల కోసం ఇంత చేస్తుంటే పోలీసుల ప్రొడక్షన్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ మళ్ళీ అదే అంటున్నాను నేను, రాయలసీమలో ఏంటంటే ఒక చిన్న విషయమైనా కోపతపాలు ఎక్కువ, ఆవేశాలు ఎక్కువ. గతంలో వాళ్ళకి పెద్దారెడ్డి మధ్య, జయశ్రీవర్ రెడ్డి మధ్య, చాలా మంది మధ్య కొంత వివాదాలు నడిచి చూశారు మీరు. కొట్టుకునేదాకా, బాంబులు వేసుకునేదాకా, వాహనాలు తగలెట్టుకునే వరకు వెళ్ళింది. చిన్న విషయమైనా పెద్దది కాకూడదని పోలీసులు ప్రొటెక్ట్ చేశారు అక్కడ, అంతేగాని వేరే విషయం ఏం కాదమ్మా. రెండు ఇద్దరు చెప్తే ఎనలేనంత నాయకులేం కాదు వాళ్ళు. మూడు అక్కడ లోకల్ గా ప్రజలందరూ కూడా ఏం కోరుకుంటున్నారంటే మాకు ఉపాధి అవకాశాలు వచ్చేదాన్ని మీరు పక్కదారి పట్టించుకోకండి, మాకు ఇవ్వండి అని చెప్పి రెండు ప్రాంతాలతో డిమాండ్ చేస్తున్నారు. సో ఈ నాయకుడికి ప్రెజర్ ఉంది, ఆ నాయకుడికి ప్రెజర్ ఉంది. సో దాన్ని కూర్చొని మాట్లాడుకొని వాటాలు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ అలిగేట్ చేద్దాం, వాళ్ళు చేసుకుంటారు. అది పెద్ద ఇష్యూ కూడా కాదు. సీఎం పిలిచి ఏం చెప్తారు, మీకు ఇంత వాటా, మీకు ఇంత వాటా, మీరు ఇంతవరకు చేసుకోండి, మీరు ఇంతవరకు లారీలు ట్రాన్స్పోర్ట్ చేసుకోండి అని చెప్పి ఆయన అది చెప్తున్నారు. అదే వాటా అంటే డబ్బులు కాదు, ఎంప్లాయ్మెంటేషన్. ఏ రకమైన వాటా అని చెప్పలేదు కదా కృష్ణాజనేర్ గారు. ఇద్దరిని పిలిచి చెప్పి సర్దుబాటు చేసే విషయం వెంటనే మళ్ళీ కోర్టులు గుర్తుకొస్తే వెంటనే చేతులు మారిన కమిషన్ అంటారు, దాన్ని మసిపూసి మారి అది చెప్తున్నా. ఎవరైనా లారీలు అనేది మీరు ఇన్ని లారీలు ట్రాన్స్పోర్ట్ చేయండి, వాళ్ళు అన్ని లారీలు ట్రాన్స్పోర్ట్ చేస్తారు అనేది జరుగుతుంది అంటారు. మా కార్యకర్తల్ని, మా పార్టీ వాళ్ళ జీవనోపాధి కల్పించుకునే అవకాశం కోసం రెండు ప్రాంతాల నాయకులు డిమాండ్ చేయడం వాళ్ళు సమంజసంగా అడిగారు. దాన్ని ఇద్దరికి ఎట్లా పంచాలి బాబు గారు చెప్తారు. అంతేగాని మీరు దోసేసుకోండి, వాళ్ళు దోసేసుకోండి, మీ ఇష్టం చేయండి, 30 ఏళ్ళ అధికారంలో ఉంటాను, ఏమైనా చేసుకోండి, ఐఏఎస్ ఐపీఎస్ పురమాయించలేదు కదా. ఇది ఒక పెద్దగా ఆయన చేసిన బాధ్యత చేస్తారు. ఇంకా చెప్పడం కూడా లేదా, ఈరోజు పిలిపించారు, మాట్లాడతారు, ఇంకా విషయం కూడా బయటకు రావాలి. కాబట్టి ఖచ్చితంగా అది సమస్య పిలిపించారు కాబట్టి అది ఇష్యూ అయింది. అవునవును, ఎందుకంటే దేని క్షమించాం కదా, మా ఎన్డీ కూడా గతంలో చంపేసి మీడియాలో మాట్లాడుతున్నారు, ఈ రోజు డిబేట్ కూడా కారణమైంది. అవును తల్లి, మా తెలుగుదేశం పార్టీ ఎన్డీ కూటమిలో చాలా ఫ్రీడమ్ ఉంది. మీరు జియో నెంబర్లు ఇవ్వట్లా, 131 యాక్ట్ ఇవ్వట్లా, 41 నోటీసులు ఇవ్వట్లా, మీడియా నిషేధించట్లా. ఎవరైనా మిమ్మల్ని మేము ముందే చాలా మంది అడిగా, తప్పు చేస్తే గల్లా పట్టుకున్నాడు అని చెప్పి మేము ముందే చెప్పా. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, మంచి విమర్శలు చేయండి, స్వీకరిస్తాం, బ్రహ్మాండంగా ఆహ్వానిస్తాం, దానికి మేము సరిదిద్దుకోవడానికి కూడా రెడీగా ఉన్నాం. అంతేగాని గుడ్డగాల్చి మొహాన్ వేయాలని చెప్పి ఆడేదో 1,000 కోట్ల రూపాయలు వచ్చేస్తున్నాయి, బూడిద అమ్ముకుంటా అని చెప్పి అది మీరు తీసుకోరాగలరా, లారీ ఎత్తుకోరాగలరా, టిప్పర్ నాకు ఇవ్వగలరా, రండి సార్ మీకు ఎన్ని కావాలని ఇస్తాం, ఎన్ని టిప్పర్లు నేనే దగ్గరుండి కౌంటింగ్ స్లిప్ రాసి చేస్తా. ఎందుకంటే మా గవర్నమెంట్ ప్రజాస్వామ్యం ముందుకు వెళ్తుంది. అలాగే వాళ్ళు కొత్త ల్యాండ్ శాండ్ మైన్ వైన్ జేపీ పెట్టుకొని తోవేసుకొని 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకొని అబద్ధాలు చెప్పట్లేదు. ఇక్కడ కెన్యా అనే దేశము అదానితో సమస్య వచ్చినప్పుడు వాళ్ళ పవర్ ప్లాంట్ రద్దు చేసుకున్నారు, వాళ్ళ మైన్స్ కంట్రోల్ చేసుకున్నారు. కానీ అది దేశం, ఇది మన రాష్ట్రం, మన కాన్స్టిట్యూషన్ లా ఒకటి ఉంది. చట్టపరిధిలో కేంద్రం సిక్కి అనేది కేంద్ర సంస్థ. సో అక్కడ నుంచి రావాల్సిన ఎన్క్వైరీ అంతా కూడా ఆల్రెడీ యూఎస్ఏ గవర్నమెంట్ శానిటైజర్స్ నుంచి కొన్ని నోటీసులు వచ్చాయని తెలిసింది, నాకు కూడా అధికారికంగా తెలియదు. సో దీంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా నోటీసు, నా దగ్గర నోటీసులు మీకు పంపిస్తే వాట్సాప్ లో కావాలండి. ప్రెస్ మీట్ పెట్టి మరి నా మీద ఈ విధంగా అందరి మీద నేను కేసులు పెడతాను అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి. ఓకే, అంత సెపరేట్ టాపిక్ కాబట్టి ఒక క్లారిటీ మాత్రం ఇచ్చా. మీడియా మీరు మాట్లాడుతున్నారంటే కనీసం అధినేత మాట్లాడలేదు అనే ఒక పాయింట్ రావడం వల్ల మిమ్మల్ని నేను ఒకే మాట క్లోజ్ చేస్తాను తల్లి. తప్పు చేసినాడు, దొంగతనం చేసినాడు ఎవడైనా సరే, నేను దొంగతనం చేసినాడు ఎవడు చెప్పడు, నేను ఉత్తమ శుద్ధ పూసనే చెప్తాడు. ఇప్పుడు అన్ని రికార్డెడ్ గా బయటపడ్డాయి.
చట్టపరంగా చర్య తీసుకోవడానికి లా కమిషన్ అదేవిధంగా న్యాయ నిపుణులు సలహా తీసుకుంటున్నారు. రాష్ట్రం ఏం చేయాలి, కేంద్రం ఏం చేయాలి పైన ఎన్డీఏ కుటుంబం కూర్చొని ఆలోచించి తొందరగా డెసిషన్ తీసుకుంటారు. సో జగన్మోహన్ గారికి అమెరికా జైలు తప్పదు, నో డౌట్. ఓకే రైట్. ఎస్ మధుబాబు గారు, మళ్ళీ అక్కడికి వచ్చింది. గత ప్రభుత్వం ఏదైతే చేసినటువంటి అప్పులు బకాయిలు ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి కాంట్రాక్టర్లు అనేది మాకు అప్పున్నాడు వేరే వాళ్ళకి ఏ విధంగా ఇస్తారనే దగ్గర నుంచి స్టార్ట్ ఈ స్థాయికి వచ్చింది అనేది. ఇప్పుడు ఇది బకాయిల విషయం ఏంటి కాదండి, ఇది ఆ కూటమి ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరనమాట. నేను ఉండాలి అంటే నేను ఉండాలి అన్న విషయంలో అది చాలా చిన్న విషయం కింద తీసేస్తున్నారు. కానీ వెంకటేశ్వర రెడ్డి గారు తెలుగుదేశం నాయకులను చౌదరి గారును, కానీ ఇదేంటంటే వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు. కాంట్రాక్టర్ విషయంలో ఒకవేళ కానీ పాత కాంట్రాక్ట్ అమౌంట్స్ ఏమైనా చెల్లించాలి అనుకుంటే ఆ కాంట్రాక్టర్కి ఇప్పుడున్న ఎవరైనా కొత్త కాంట్రాక్టర్కి కూటమి ప్రభుత్వంలో ఇస్తే వాళ్ళిద్దరి మధ్యని రావాలి. కానీ వీళ్ళిద్దరూ ఎక్కడ ప్రతి ఒక్క దగ్గర బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఈ మూడు కూడా కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ ఎక్కడో ఒక దగ్గర అలజడి రేగుతుంది. దాని గురించి అనేసి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చెప్పొచ్చు చౌదరి గారు చాలా బాగుంది, మేమంతా జాగ్రత్తగా చేసుకొని వెళ్తున్నాము అని చెప్పేసి. అలాగే కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు ఎప్పుడైతే వీళ్ళిద్దరి మధ్య పెనుగులాటో దెబ్బలాటో జరిగినప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థానంలో అది ప్రజలకు అవసరమైన విధంగా చేయాలే తప్ప వీళ్ళిద్దరి మధ్య వాటాలు సెటిల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా అక్కడ ఎవరు ప్రజలకి గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రజలకు అనుకూలంగా ఏం చేయలేదు కదా. మీ పార్టీ నాయకులు సుధీర్ రెడ్డికి కానీ వాళ్ళ అనుచరులకు కానీ వాళ్ళకే కదా ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా ఎప్పుడు కూడా ఈ విధమైన దెబ్బలాట రాలేదు కదా. అంటే మీరు అప్పుడు ఒకటే పార్టీ కదా, ఇప్పుడు కూటమి కాబట్టి ఇద్దరు ఉండడం వల్ల వచ్చినటువంటి ఇష్యూస్. అప్పుడు ఒకటే పార్టీ, ఒకరే నాయకత్వం. మరి వాళ్ళ ఎమ్మెల్యేలు ఏంటంటే ఎక్కడికక్కడ బీజేపీ ఎమ్మెల్యే దగ్గర ఉన్నప్పుడు ఆ బీజేపీ ఎమ్మెల్యే కాకుండా మేము ఇన్ఛార్జిగా ఉన్నామని చెప్పేసి తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మేము కూడా మీతో కూటమి ప్రభుత్వంలో మేము ఉన్నాం, మేము భాగస్వామ్యులు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు. జనసేన అయితే మాకు గుర్తించడం లేదు ప్రతి ఒక్క దగ్గర. మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అన్న విషయంలో వాళ్ళు కూడా ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ప్రజాస్వామ్యపరంగా జరగకుండా ప్రజల్లో ఆందోళన కలిగే విధంగా జరుగుతుందని నేనైతే తెలియజేస్తున్నాను. ఓకే కృష్ణాంజనేయులు గారు, ఎవరు వచ్చినా సరే అక్కడ సిద్ధంగా వెళ్తామంటున్నారు. వాళ్ళకి వివరంగా నేను చెప్తానండి. వెంకటేశ్వర రెడ్డి గారు కానీ శ్రీనివాస్ చౌదరి గారు కానీ నేను ఏదైనా సరే రాజకీయ నాయకుల్లోగా ఆరోపణ చేయను. ఆధారం ఉంటేనే నేను మాట్లాడు, ఆధారం లేకుండా మాట్లాడు. వాళ్ళిద్దరు వెంకటేశ్వర రెడ్డి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, వాళ్ళిద్దరికి ఒక మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళని ఎవరినైనా తీసుకుని ఒక వెహికల్ తీసుకొని వెళ్ళి అక్కడ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఒక టోకెన్ ఇచ్చేసి మీరు తీసుకొని వెళ్ళండి అని అంటే నేను వాళ్ళకి ఏం కావాలంటే అది క్షమాపణ చెప్తాను. ఒకటి. రెండో అంశం ఏంటంటే ఇప్పుడు అసలు ఈ బూడిదేముంది, అది పెద్ద విషయం కాదు, అది పెద్ద డబ్బులు వచ్చేది కాదు. డబ్బులు వచ్చేది కాకపోతే ఎందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి అని ఎందుకు ఆదినారాయణ రెడ్డి కొట్టుకుంటున్నారు? వాళ్ళ కార్యకర్తల కోసం కొట్టుకుంటారట, వాళ్ళ డబ్బుల కోసం కాదా మరి అది కొట్టుకునేది. వాళ్ళు వచ్చి 100 మంది పోలీసులు అందరూ వచ్చిన తర్వాత మీడియా వాళ్ళట వాళ్ళు కొట్టుకుంటే మనకెందుకు అని మనము చెక్కభజన చేసుకుంటూ కూర్చోవాలి. మీడియా ఉందో అందుక మీరు మాత్రం కొట్టుకుంటామని పోలీసులందరూ దానికి ఉపయోగిస్తారా? దానికి మాత్రం మేము మీడియా వాళ్ళు చూస్తూ ఊరుకోవాలా? వెంకటేశ్వర రెడ్డి గారు ఒక మాట్లాడుతున్నారు, మా ప్రజలు చాలా మంది ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారండి. ఇదే ప్రభాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి తన దగ్గరకు వచ్చినటువంటి మా సామాన్యమైనటువంటి ప్రజల దగ్గరకు వాళ్ళు వచ్చి మా సమస్య ఉందని అడిగినప్పుడు నీకు ఎందుకు చెయ్యాలరా పని, నీకు నేను ఎన్నికల సమయంలో డబ్బులు ఇచ్చాను, నువ్వు డబ్బులు తీసుకున్నావు, నీకెందుకు పని చేయాలరా అని అడిగిన ఈ ప్రభాకర్ రెడ్డి గురించి చెప్తున్నాడు వెంకటేశ్వర రెడ్డి గారు. ఇప్పుడు ఆయన ఎందుకు ఎవరు డబ్బులు ఇవ్వమనండి నిన్ను? ప్రభాకర్ రెడ్డి డబ్బులు ఇవ్వమని ఎవరన్నా అడిగారా? డబ్బులు ఇవ్వటం అనేది నేరం. అసలు ప్రభాకర్ రెడ్డి మీద కేసు పెట్టాలి. డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కున్నందుకు ప్రభాకర్ రెడ్డి మీద కేసు పెట్టాలి. అసలు రాయలసీమలోట ప్రజాస్వామ్య వాతావరణం ఉందంటే సినిమాల్లో మాత్రమే చూపిస్తారట. జేసీ ప్రభాకర్ రెడ్డి గురించి, జేసీ దివాకర్ రెడ్డి గురించి, లేకపోతే పెద్దారెడ్డి గురించి వాళ్ళ యొక్క తంతు వ్యవహారము ఎన్ని చూస్తున్నాం, ఎన్ని వింతలు చూస్తున్నాం.
ఎన్ని దాడులు చూస్తున్నాం. ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి వెళ్ళి ఒక ఎమ్మెల్యే దాడులు చేసేటువంటి పరిస్థితి ఉంటే, మీ ఎమ్మెల్యే మీ ఇంటికి రావడానికి వీల్లేదనేటువంటి పరిస్థితి ఉంటే అదే పార్టీ అని కావచ్చండి. ఇద్దరు చేసుకున్నారు. అది ఇది ఆ ప్రజాస్వామ్యం. పాపం అందరూ రాయలసీమ గురించి వాళ్ళేమన్నా కొట్టుకోమని ఎవరైనా చెప్పాడా? పెద్దారెడ్డి పోయి ఏమన్నా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి మీదకి ఎవరైనా పొమ్మని చెప్పారా? ఇప్పుడు పెద్దారెడ్డి ఇంటి మీదకి వెళ్ళిన ఎవరన్నా పొమ్మని చెప్పారా? ఎవరు చేసింది ఇది? ఇంకోటి కూడా చెప్తాను, ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇదే తెలుగుదేశం ప్రభుత్వంలో మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి జూపూడి ప్రభాకర్, నేను ఉదాహరణ కూడా చెప్తాను. నాకే చెప్పినటువంటి అంశాన్ని నేను చెప్తాను. రాయలసీమకు పోతే అది స్టేట్ వైడ్ పోస్ట్ అండి. వాళ్ళకి సంబంధించినటువంటి ఎస్సీలకు సంబంధించినటువంటి ఏదన్నా వాళ్ళు డెవలప్మెంట్ లోన్ల గురించి ఏదైనా మీటింగ్ పెడితే జేసీ దివాకర్ రెడ్డి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. వితౌట్ మై పర్మిషన్ మీరు అడుగు పెట్టడానికి వీల్లేదు. మీరు స్టేట్ పోస్ట్ అయితే అవ్వచ్చు, మేము పిలిచినప్పుడు రావాలి, మేము చెప్పినట్టు వినాలి అని చెప్తే ఆగిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన చెప్పినంత మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం. ఆయన ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి ఎలా అన్నాడు, దివాకర్ రెడ్డి ఎలా అన్నాడు అని జూపుడు ప్రభాకర్ రెడ్డి సీఎంకి చెప్పిన, చంద్రబాబు నాయుడుకి చెప్పిన, ఆ రోజున ఉపయోగం ఏమి లేదు. ఏమి లేదు, వాళ్ళు చెప్పినట్టు వినే విధంగా ఉండేటువంటి పరిస్థితి. ఈ విధమైనటువంటిది అసలుకి అప్రజాస్వామికమైనటువంటి చర్యలు ఉంటే దాన్ని మేము చూస్తూ ఉండండి, మేము ఇలాంటివి జరుగుతుంటాయి. నేను ఇంకో ప్రశ్న అడిగాను. బీజేపీకి సంబంధించినటువంటి ఇద్దరు ఒక ఎంపీ ఎమ్మెల్యే మధ్య జరుగుతున్నటువంటి గొడవ ఏంది? అది వాటాల గొడవే. దాని వెంకటేశ్వర రెడ్డి గారు ఏం చెప్తారు? వాటాల గొడవలో ఇద్దరు పోట్లాడుకుంటుంటే ఎంపీ మధ్యను సబ్ కాంట్రాక్ట్ వచ్చినటువంటి ఆధారిత కంపెనీలు వచ్చినట్టు నాకు 10% వాటా కావాలని ఆదినారాయణ రెడ్డి అడుగుతున్నాడు అనేటువంటి బహిరంగ రహస్యం. అక్కడ వాళ్ళిద్దరు కొట్టుకున్నారు అని మీరు వాటాల కోసం మాత్రం కొట్టుకోవచ్చు మేనేజర్. ఇంకోటి అడుగుతానండి నేను, శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు కదా ఆదానికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదో అమెరికాలో శిక్ష వేస్తారు. అమెరికా శిక్షల గురించి ఎందుకు, ఆంధ్రాలో శిక్షల గురించి చెప్పండి. ఈ లా అండ్ ఆర్డర్ సమస్య అనేటువంటిది నష్టం ఎవరికి జరిగిందంటే 1750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి తీసుకొని 1,50,000 కోట్ల రూపాయలు నష్టం కలిగింది, ప్రజలకు నష్టం కలిగింది. ఎవరు కేసు పెట్టాలి? ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసు పెట్టాలి. మా దగ్గర ఆధారాలు లేవు, ఇది చూస్తున్నా అని చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్తున్నాడు. నేను మీకు చెప్తాను ఆధారాలు ఎక్కడున్నాయి, వాళ్ళ విషయం చెప్తాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పయ్యావుల కేశవ్, ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ విధమైనటువంటి ఆదానితో ఈ సోలార్ పవర్ అగ్రిమెంట్ వల్ల 1,20,000 కోట్ల రూపాయల నష్టం జరుగుతోంది అని ఆధారాలతో సహా కేసు వేశాడండి పయ్యావల్ కేసు. ఆ రోజున మీకు ఆధారాలు లేవా? ఉన్నాయి కదా. ఈ రోజు ఆధారాలు వెతకటం ఏంటి అంటే అదాని వచ్చాడు కాబట్టి అదానితో మీరు ఒప్పందాలు చేసుకొని మీ వాటాలు మీరు అడుగుతున్నారా? నేను ఒకటి అడుగుతాను, 5 నెలల కాలంలో ఒక్కసారైనా సరే అదానితో జరిగినటువంటి ఒప్పందం మీద, సెక్యూతో జరిగినటువంటి ఒప్పందం మీద ఈ కుంభకోణం జరిగిందని ఒక్కళ్ళనే మాట్లాడారా ప్రభుత్వంలో? ముఖ్యమంత్రి గాని, ఆర్థిక శాఖ మంత్రి గాని, మినిస్టర్ గాని ఒక్కళ్ళని మాట్లాడారా? మీరు కుమ్మక్కయ్యారా, కుమ్మక్క అవ్వలేదా? ఇప్పటికైనా ఏం చర్యలు తీసుకోవాలని చెప్పండి. అదాని పేరెత్తి మాట్లాడమన్నాడు ముఖ్యమంత్రిని. నేను అడుగుతున్నాను, ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి కుమ్మక్క అవుతాడు, చంద్రబాబు నాయుడు కుమ్మక్క అవుతాడు, కానీ ప్రజల చెవులో పూలు పెట్టేటువంటి పరిస్థితి. అదానికేమో బీజేపీ వాళ్ళు అక్కడ సపోర్ట్ చేస్తారు. అదానికి సమస్య వచ్చేట భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయటానికి అదాని మీద కుట్రలు చేస్తున్నారని బీజేపీ వాళ్ళు మాట్లాడతారు. నరేంద్ర మోడీ సపోర్టు, అమిత్ షా సపోర్టు. ఇంకా అదాని ఏం మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు లా అండ్ ఆర్డర్ అనేది ఏసీబీ కేసు నమోదు చేయమనండి, ఆధారాలు తీసుకోమనండి. కేంద్ర ప్రభుత్వంతో మనకు పని లేదు. మన రాష్ట్ర ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయము. ఇది ఫెడరల్ సిస్టమ్ లో ఉన్నటువంటి అంశము. మీరు ఎవరు ఆదేశాల కోసం చూస్తున్నారు? నరేంద్ర మోడీ, అమిత్ షా ఆదేశాల కోసం చూస్తున్నారు. అంటే వాళ్ళు కుమ్మక్కయ్యారు, అదానితో కుమ్మక్క, వాళ్ళు అదానితో లేదండి. మీరు ఓకే, ఏదైనా కావచ్చు. ఈ రోజు సీఎం దృష్టికి వెళ్తుంది కాబట్టి ఏ విధంగా పరిష్కారం చూపిస్తారు, ఇది ఇక్కడతో కంక్లూడ్ చేస్తారా, చేసే విధంగా ఉంటుందా అనేది చూద్దాం, వెయిట్ చేద్దాం.